పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రము నాయనా. నీ సన్నిధిలోకి మరొకసారి వస్తున్నాము. మా ప్రభు, మా మంచి కోసం ఏదైనా నువ్వు బోధిస్తావయ్యా. మా జీవితాలు సరిగ్గా లేనప్పుడు, మేము దిగజారిపోతున్నప్పుడు, సైడ్ అయిపోతున్నప్పుడు, మా ప్రవక్తుల నుండి లైన్లోకి రా అని పిలుస్తుంటావయ్యా. ఆయనకి దర్శనములు అదే నువ్వు చూపించావు. ఒక వధువు గీత నుండి సైడ్ అవుతున్నప్పుడు మరలా లైన్లోకి రా అని లైన్ చెప్పావయ్యా. దేవానికి స్తోత్రము నాయనా. అయ్యా, ఈ మాటలు, నీ మాటలు ఎన్నుకోబడ్డ వారికి నొప్పి కలిగించు. వారి జీవితానికి ఎంతో ఆనందం కలుగుతుందయ్యా. ఇది మా క్షేమము కోసమే ఆలోచించి మాట్లాడుతున్నాడు దేవుడు అని గ్రహించగలుగుతాడు. ఒకరోజు పేతురికి ప్రభువా, సాతానా పొమ్ము అని అన్నాడు. ఆయన ఏమాత్రం బాధపడలేదయ్యా. ఎందుకంటే నిజమే, దేవుడి ప్రణాళిక నేను అడ్డంగా ఉన్నానేమో, అందుకే నా ప్రభు అలా అన్నాడు అనుకుని అర్థం చేసుకున్నాడు. ఒకరోజు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారు, వెళ్ళిపోండి అని చెప్పావు. ఆయన నిత్య జీవము కలిగిన మాటలు మీ అందరే ఉన్నాయి. మేమెక్కడికి వెళ్తామని చెప్పిన ఎన్నుకోబడిన వారికి ఇది ఒక గొప్ప పేరు కొలుపని మేము భావిస్తున్నాం. దేవానికి స్తోత్రము నాయన. మరొకసారి ఈ సాయంకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని దీవించమని, ప్రార్థన పూర్వకంగా బలలోకి మేము వెళ్ళిన కృపను దయచేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము. ఆమేన్. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుండి మరి 7వ వచనం వరకు మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని 7వ వచనం వరకు మనం చదువుకుందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘం ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడం పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచు ఉండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తొట్టి ఎత్తి పరలోకమును, అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఓదబోచు ఉండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మరణము సమాప్తమగునని చెప్పెను. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ చదవబడిన వాక్యం ద్వారా మా అందరినీ మీరు దీవించండి. నీ వాక్య సత్యంలో మేము పొంది చూచుటకు, నీ ప్రవచనములు నెరవేర్పు చూచుటకు మాకు అవకాశం దయచేశాం.
దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రపంచం ఏ స్థితిలో ఉన్నదో మేము చూడగలుగుతున్నాము. దేవానికి స్తోత్రము నాయన. నీ ప్రేమ చేత మా అందరితో మాట్లాడుతున్నాము. నీ ప్రేమ గద్దిస్తుంది, సరిచేస్తుంది, బుద్ధి చెప్పుతుంది, మాకు సరైన రూట్లో పెడుతుందని మేము నమ్ముచున్నాము. అదే నిజమైన ప్రేమ. దేవా, నీ వాక్యాలు బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం మా అందరితో వచ్చి మీరే మీ యొక్క జీవపు రొట్టెను విరిచి మా అందరికీ వడ్డించమని మీ గొర్రెలుగా మీ వైపు మేము ఎదురు చూస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరూ వాక్యం మీద మనసు పెట్టాలని కోరుచున్నాను. కొన్ని జరిగిన సంఘటనలు మీకు వీడియో ద్వారా చూపించాలని కూడా నేను నిర్ణయించుకున్నాను. మీకు ఈ యొక్క స్క్రీన్ మీద మీకు చూపించి వివరించాలని నేను కోరుతూ ఉన్నాను. మీకు తెలుసా, ప్రవచనము నెరవేర్పు చూసి ఆనందించే వాళ్ళు ఎన్నుకోబడిన వారై ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎవరికి ఉత్తేజం కలిగి చేస్తుందంటే, దేవుడు బైబిల్లో చెప్పిన ప్రవచనాన్ని కళ్ళ ముందు అది నెరవేరుతున్నప్పుడు వారికి ఆనందం కలుగుతుంటది. ఎవరికి అనగా ఆయన లిస్టులో ఉన్నవారికి. మిగతా వాళ్ళకి ఇప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయిన వాడికి, చచ్చిపోయిన మనిషికి నీళ్ళు జల్లినా తెలుస్తుందా, వరద పోసినా తెలుస్తుందా, అగ్గి అంటించినా తెలుస్తుందా, ముక్కలు కోసినా చచ్చిపోయినోడికి అర్థం కాదు. ఒక ఆత్మీయంగా చనిపోయినోడికి అర్థం కాదు. కానీ నిజంగా వాడు ఆత్మలో మేల్కొని ఉంటే దేవుడు చేస్తున్న కార్యాన్ని చూసినప్పుడు, అది నెరవేర్పు చూసినప్పుడు వాళ్ళలో ఒక ఉత్తేజము పలుకుతుంది. మీకు తెలుసా, బైబిల్లో ఒక సంఘటన రాయబడి ఉంది. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తీయొద్దు, మీకు మామూలుగా చెప్తున్నాను. 21వ అధ్యాయంలో యేసయ్య కొండ దిగి ఒక తెల్లటి గాడిద పిల్ల దిక్కుని వస్తున్నప్పుడు వాళ్ళందరూ హోషన్నా 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 అని కేకలేస్తున్నారు. వాళ్ళు ఎంతమంది పెద్దలు వాళ్ళకి ఆపడానికి ప్రయత్నం చేసినా, వాళ్ళకి ఎంత ఆపాలని చూసినా వాళ్ళకి ఎవరు ఆపలేకపోయారు. ఎందుకు అంటే ఆ టైంలో అది జరుగుతుంది. ఏంటో తెలుసా, దేవుడు ప్రవచించిన ప్రవచనము అక్కడ నెరవేర్పు జరుగుతూ ఉంది. అది నెరవేరుస్తుంటే ఎవరికి ఆనందం అంటే ఆ లిస్టులో ఉండాలా. ఇప్పుడు ముందుగానే వారి గురించి రాయబడి ఉంటే, ముందుగానే వారి గురించి వారి పేర్లు ఆ గ్రంథంలో పొందుపరుచుంటే వారికి మాత్రమే ఇది ఉత్తేజాన్ని తెలియజేస్తుంది, ఉత్తేజాన్ని కలుగు చేస్తుంది, సంతోషించేటట్టుగా చేస్తుంది. గొప్ప ఆనందముతో ముందుకు కేకలు వేస్తారు. గొప్ప సంతోషముతో ముందుకు వచ్చి కేకలు వేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారికి ఆ యొక్క నెరవేర్పు అనేది గొప్ప సంతోషం కలుగుతూ ఉంటుంది. మీకు తెలుసా, ఇప్పుడు చదివిన ఈ లేఖనం 1963లో ఇదే రోజు ఫిబ్రవరి 28వ తారీఖున నెరవేరిపోయిందని ఆయనే ఒక మేఘాన్ని ధరించుకుని, మేఘమును ధరించుకొని ఆయన దిగి వచ్చాడని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం జరిగిపోయిందని ఎంతమందికి తెలుసు? దీని తర్వాత ఏం జరుగుతుందో, దీని తర్వాత ఏం జరుగుతుందని బైబిల్ చెప్పిందో మీకు ఎంతమందికి తెలుసు? ఇది జరిగిన తర్వాత, ప్రకటన 10వ అధ్యాయం జరిగిన తర్వాత కొంతమంది సురక్షితమైన జోన్లోకి వెళ్తారు, కొంతమంది అణుబాంబుకి ఆహుతి అవ్వడానికి మిగిలిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు వార్త, ఇప్పుడు వార్త, ఇజ్రాయేలు ఇరాన్ మీద బాంబులు వేసింది. ఇప్పుడు వచ్చిన వార్త. రాత్రికంతా ఇరాన్ అంటుంది ఇజ్రాయేల్కి మ్యాప్లో లేకుండా రాత్రికి చేస్తాం, ఉదయం లేచి మ్యాప్లో ఉండదు అనుకొని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఆ దేశానికి నాశనం చేయడం ఎవరి తరం కాదు. 2 ప్రవక్తలు రావాలి వారి దగ్గరికి. 144,000 మందికి వారు దేవుడి బయటికి పిలిచిన తర్వాత హర్మగిద్దోను యుద్ధానికి పిలువబడతారు.
హర్మగిద్దోను యుద్ధం అంటే మూడో ప్రపంచ యుద్ధం. అంతవరకు ఇశ్రాయేలుకి నాశనం చేసే దమ్ము ప్రపంచంలో ఎవరికి లేదు. దేవుడే దాన్ని ఆపి ఉన్నాడు. దేవుడే ఆ రోజు హిట్లర్, ముస్సోలిని, స్టాలిన్ వచ్చి యూదా జాతిని పూర్తిగా నాశనం చేయాలని చూసినప్పుడే పూర్తిగా నాశనం అయిపోతాడు అనుకున్నారు. కానీ ఒక దూత వచ్చి స్టాప్, ఆపు 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 అని ఆపేశాడు. ఆ రోజే ఏం చేయలేకపోయారు వాళ్ళకి. ఎందుకో తెలుసా? లెక్కించబడిన వారు, ముద్రించబడిన వారు పూర్తిగా లెక్క పూర్తయినంత వరకు ఆపివేయండి. ఆ గాలులు, నలుదీసులు గాలులు అంటే యుద్ధాలు ఆపేశారు. ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది. ఇప్పుడే వార్త వచ్చింది, నేను చూశాను యూట్యూబ్లో. రాత్రి కల్లా ఇజ్రాయేలు మ్యాప్లో ఉండకుండా మేము నాశనం చేసేస్తామంటున్నారు. నేను బైబిల్ ప్రవచనం చూపిస్తాను. నేను వారికి ప్రపంచమంతా ఒకటైనా బైబిల్ లేఖనం నెరవేరినంత వరకు వారికి ఎవరు ఏం చేయలేరు. రేపు వార్త ఏమంటారు తెలుసా? ఇప్పుడు రాత్రికాలం ఉండదన్నారు కదా, రేపు అనుకుంటాం కానీ అవ్వలేదంటారు. ఇంకా వాళ్ళు నెక్స్ట్ అయ్యారు. ఎందుకంటే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, ఇద్దరు ప్రవక్తలు వచ్చి వారి మధ్యలో పని చేయాలని. ఆ ఇద్దరు కూడా వచ్చి 144 అంటే 3 సంవత్సరాల వాళ్ళు సేవ చేయాలి, అక్కడ సేవ చేయాలి. ఈ ప్రకటన గ్రంథం ఈ మేఘానుడిగా ఆయన 1963 దిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ప్రపంచం మొత్తం కూడా ఈయన జడ్జి, అంటే పూర్వకాలంలో జడ్జి ఒక తెల్లటి ఇగ్గు పెట్టుకొని దిగేవాడు. ఎందుకు దిగేవాడంటే న్యాయం చేయటానికి, తీర్పు తీర్చడానికి దిగొచ్చేవాడు. అంటే జడ్జికి వచ్చేటప్పుడు తీర్పు తీర్చడానికి ఆ ఇగ్గు పెట్టుకునేవాడు. ఇప్పుడు ఆ విధంగా తెల్లటి ఇగ్గుతో ఆయన దిగడానికి కారణం ఏంటి తెలుసా? ప్రపంచానికి తీర్పు తీర్చడానికి మాత్రమే ఆయన దిగాడు. ప్రపంచానికి తీర్పు, కానీ తనను ప్రేమించే వారికి మాత్రం కృప. మీకు తెలుసా? ఎస్తేరు గ్రంథంలో ఛాయలు ఉన్నాయి. ఆ రాజు లెక్కలు చూస్తున్నాడు. ప్రతి దేశం యొక్క, ప్రతి సంస్థ యొక్క, ప్రతి దేశం యొక్క లెక్కలు ఎవరు చిత్తు కడుతున్నారు, ఎవరు పన్ను కడుతున్నారు, ఎవరు జిఎస్టీ కడుతున్నారు అని లెక్కలు చూస్తున్న టైంలో ఎస్తేరు రాని ఉపవాసంతో వెళ్ళి ఆయనకు ఎదురుగా ఎవరు వెళ్ళకూడదు. ఎస్తేరు రాని చూడగానే కృప పొంగుకొని వచ్చింది ఆయనకి. ఆ టైంలో రాజుకు కోపంగా ఉంటాడు. ఆ టైంలో ఎవరు వెళ్ళినా చంపేస్తారు. కానీ రాణి వెళ్ళి ఆయన ముందుకు వెళ్ళగానే ఆమె వైపు కరుణాదండం చూపించి, ఏమి కావాలి రాణి, ఎందుకు వచ్చావు ఎక్కడికని అడిగాడు. ఇంకొకరు వెళ్తే చంపేస్తారు వాళ్ళు. ఈ తీర్పు తీర్చడానికి వచ్చిన ఈయనకి వధువు వైపు చూస్తే కనికరము, దయా, కృప అటువైపు. కానీ ప్రపంచం వైపు చూస్తే ఎప్పుడైతే 1963లో ఈయన దిగారు, అప్పటి నుంచి ఏ బోధించారు తెలుసా గారు? చిన్న భిన్నమైపోతున్న ప్రపంచం. ముద్రలు ఎప్పుబడిన తర్వాత ఏం బోధించారు? చిన్న భిన్నమైపోతున్న ప్రపంచం. అప్పటి నుంచి ప్రపంచం పరిస్థితి బాగోలేదు. అల్ల కొలంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రపంచం మొత్తం కూడా దరిద్రంలోకి, దయ్యంలోకి వెళ్ళిపోయింది. ఎప్స్టైన్ ఫైల్ గురించి మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేసేవారు? చిన్నపిల్లలకి భయంకరంగా యాతన పెట్టి చంపేవారు. పెద్ద పెద్ద ప్రపంచంలో దేవుళ్ళని మొక్కుకున్నవారు, దేవుళ్ళని మొక్కుతున్న వాళ్ళే అంత భయంకరంగా మారిపోయారు. కారణం ముద్రలు ఎప్పుబడినప్పుడు పాతాళం ఎప్పుబడిపోయింది. ముద్రలు బోధిస్తున్నప్పుడు పాతాళం వల్ల దయ్యాలని భూమిలోకి వచ్చేసాయి. ప్రతి మనిషిలోకి దూరిపోయాయి. మనిషి లోపల 20, 30, 40, 50 ఎన్నున్నాయో తెలియదు. ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అలాంటి పరిస్థితులుగా మారిపోయింది. లోకానికి తీర్పు రానమ్మకు మాత్రం మెటీరియల్ అందిస్తున్నాడు. రానమ్మకు మాత్రం కృప. నిజంగా ఆ ప్రజల్లో మనం ఒకరమే. ఇది ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయము నెరవేర్పు చూసిన వారు మనం ఒకరమే. అర్థమవుతుంది మీ అందరికీ? ఆ గాడిద మీద వస్తున్నప్పుడు ఆ పిల్లలకి కేకలేస్తుంటే ఎందుకు కేకలేస్తున్నారు? ఆపండి ఆపండి అంటున్నారు. ఎందుకు ఆపుతారయ్యా? ప్రవచనం నెరవేర్పు చూస్తే ఆనందం వారికి. ఆ ఆకర్షణ ఏంటి? ఆ పర్వతం మీద ఆకర్షణ ఏంటి? నెరవేర్పు.
నెరవేర్పు. ఈ సన్సెట్ పర్వతం మీద ఇది జరిగింది. దాని యొక్క పవర్ ఏంటంటే దేవుడు బైబిల్లో రాసినది నెరవేరుతుంటే ఎవరితో ఎన్నుకోబడిన వారికి గొప్ప సంతోషము, సమాధానం. వింటున్నారా? హల్లెలూయా. అందుకే వీడియోతో ఇప్పుడు ఎప్పుడు దేవుడు భూమి మీద ఒక ప్రత్యేకమైనది, సహజాతీతమైనది చేసినప్పుడల్లా పెద్ద వివాదం భూమి మీద జరుగుద్ది. పెద్ద వివాదం సృష్టించబడుతుంది. దాని వెనకాల పెద్ద వివాదమే జరుగుద్ది. మీకు తెలుసా, రామ్సెస్ కాలంలో ఐగుప్తులో మోషేకి పంపించాడు. మొదటి నిర్గమనం ప్రవక్త మోషేకి ఆ దేశానికి వెళ్ళి ఆ దేశం యొక్క నీళ్లు, నదులు నీళ్లు అన్ని కూడా రక్తంలాగా మార్చేస్తే రామ్సెస్ ఏమన్నా తెలుసా, ఏమన్నారు తెలుసా? నీ మంత్రాలు చూసి భయపడతాం అనుకోనా, మా దగ్గర కూడా బోల్డ్ మంది మంత్రాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నీరు ఎందుకు ఎర్రగా మారిపోయింది తెలుసా? కొన్ని లవణాలు ఆ పర్వతం మీద ఉండేది, అది కరిగిపోయి నదిలో కలిసిపోవడం బట్టి అలాగ ఎర్రగా అయిపోయింది అన్నాడు. కానీ ఆడి సైన్స్ అలాగ దెబ్బతీసింది ఆయనకి. మరి ఎన్నాళ్ళు అవ్వకపోయింది, ఇప్పుడు ఎందుకు అయింది అని అడిగితే అలాగ తేలిగ్గా హేళన చేసిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడు భూమి మీద దేవుడు గొప్ప అద్భుతం సూచక్రియ చేసిన దాని వెనకాల ఎగతాలు చేసిన వాళ్ళు ఎక్కువ అవుతారు, అపహాస్యులు ఎక్కువ అవుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. యేసయ్య భూమి మీద పుట్టినప్పుడు ఏం జరిగింది? నీ పుట్టుక ఒక వివాదాస్పదం. కొంతమంది ఇశ్రాయేలీయులు పడుటకును తిరిగి లేచుటకును నువ్వు కారకుడు అవుతావు అన్నాడా లేదా? అంటే దేవుడు ఎప్పుడు భూమి మీద అడుగు పెట్టినా, దేవుడు ఎప్పుడు భూమి మీద ఒక అద్భుతం చేసిన దాని వెనకాల హేళన చేసేవాళ్ళు, దాన్ని చూసి తప్పిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు భూమి మీద. ఇప్పుడు ఇది ఎప్పుడైతే దేవుడు ప్రకటన 10వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన దిగారు ఆ పర్వతం మీద, బ్రదర్ బ్రహ్మం ఒక్కడ ఉన్నాడు. ముగ్గురు వెళ్ళారు. అసలు ఇద్దరికి ఒకవైపు తోలాడు. వాళ్ళకి ఏమని తోలాడు అంటే ఇంకొక పర్వతం మీదకి, నేను ఇటు పక్క నుండి పందులు తోలుతాను, అటు పక్క వచ్చినప్పుడు మీరు పేల్చండి అని అటు పంపించాడు. ఒకవేళ వాళ్ళు ఉంటే చచ్చిపోయేవాళ్ళు. ఇదంతా దేవుడు ప్రణాళిక. ఆ పేలేటప్పుడు బ్రహ్మం గారు 5 అడుగులు లెగిసినాడు పైకి. ఎంత పెద్ద పేలిందో చూడ. అసలు నిజంగా ఆయన ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఎవరు నాకు తుపాకీలతో కాల్చేశారు, పందికి కొట్టబోయి నాకు కొట్టేశారు, ఏ తుప్పల్లో నుండి నాకు కొట్టేశారు అనుకున్నాడు. అంత భయంకరమైన, అక్కడ రాయబడింది, అది మహా గొప్ప పేలుడు, ఉరుము వంటి శబ్దంతో ఆయన దిగొచ్చాడు. చూడండి బైబిల్లో అక్కడ ఏం రాయబడిందో చూడండి ఒకసారి. అక్కడ పెద్ద ఉరుము వంటి ఒక్క శబ్దమే, ఒక్కటే శబ్దము, 5 స్వరాలు వచ్చాయి. ఆ ఒక్క శబ్దంలో నుండి 5 స్వరాలు వచ్చాయి. మీరు ప్రకటన గ్రంథం చదవట్లేదు, నామకం చూస్తున్నారు. వచ్చిన మాట చూస్తున్నా. ఇప్పుడు 3వ వచనం, సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు వాటి శబ్దము. 7 ఉరుములు అంటే 7 ముద్రల యొక్క రహస్యం దేవుడు అక్కడ పలికడు. ఎప్పుడు దేవుడు మాట్లాడినా భూమి మీద ఉన్న ఉరుములాగే ఏర్పడుతుంది. మీకు తెలుసు కదా, ఉరుము కదా. ఆ రోజు మోషే కాలంలో దిగొచ్చినప్పుడు ఉరుముతుంది కదా అనుకుంటున్నారు, కానీ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు అక్కడ. మీ అందరికి తెలుసు, ఆ యోహాను సువార్తలో ఉరుము అంటే ఏంటో రాశాడు. మీరు దయచేసి మీరు చూడాలని కోరుతున్నాను. మీరు బేబీగా అందుకోండి. మీ అందరికి తెలిసిందా? ఇప్పుడు వాక్యము ఎలాగ ఏళ్ళ మీద ఉండాలి మీకు. 8 12 ఎస్. 12:29 అంటున్నాడు ఆయన. చూడండి ఇక్కడ 29లో ఏమంటాడు, కాబట్టి అక్కడ నిలిచి ఉండి
వినిన జన సమూహమును ఉరుమును అనిరి. నేను చదువుతాను 28వ వచనం నుండి చదువుతాను. 28వ వచనం నుండి. తండ్రి తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపడుతున్నాను. ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశం నుండి వచ్చాను. అప్పుడు ఏం జరిగింది? కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఊరేమేను అనేది ఆ ఊరేమేను అనేది వాళ్ళకి ఎలా కనబడుతుంది? బయటకి గట్టిగా చెప్పండి. మరి ఇక్కడ ఈ పేలుడు సంభవించినప్పుడు పెద్ద ఉరుము 7 ఉరుములు ఉరిమెను అని రాయబడింది. అవును, వాటి శబ్దం పలికిన అని రాయబడింది. ఉరుము లోపల శబ్దం వస్తుంది. ఆ మాట్లాడింది ఎవరో కాదు కానీ దేవుడే అక్కడ ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఉరుము వచ్చినా దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం. ప్రపంచానికి ఎలా కనబడుతుంది ఉరుము, కానీ అక్కడ ఆయన ఎవరి కోసం వచ్చాడో వారికి మాత్రం అది స్పష్టంగా వినబడుతుంటది. ఏం చెప్తున్నాడు అనేది. హల్లెలూయా, వింటున్నారా? ఇప్పుడు ఆయన దిగొచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతవరకు చెప్పబడకపోయిన మర్మాలను బ్రదర్ గారికి, ఎందుకంటే తీర్పు తీర్చక మునుపు వధువుకి అన్నీ ఇచ్చేయాలి. ఆమె దగ్గరికి మెటీరియల్ అంతా, తమకు కావలసిన వస్త్రాలన్నీ, తమకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చేయాలి. ఎందుకంటే ఇస్సాకుతో కలవబోతుంది, మన క్రీస్తుతో కలవబోతుంది. కాబట్టి ఆమెకు మొత్తం చెప్పేయాలని చెప్పేశాడు ఆయన. ఇప్పుడు ప్రపంచానికి ఇది ఒక మర్మయుక్తం కానీ ఎవరికీ తెలియదు. ఈ కాలంలో వచ్చి 63లో వచ్చి ఆయన ఈ పుస్తకము అందిస్తాడని, ఆ మర్మాలు బోధిస్తాడని ప్రపంచంలో ఎవరికీ తెలియదు. 2000 సంవత్సరాలు అయింది, ఎవడో చూడలేదు. కానీ దేవుడు కృపచేత 7వ దూత పలుకు దినములో మనం ఉండడం, ఆయన బోధించిన కాలంలో మనము జీవించడం మనకి దొరికింది. ఆ అదృష్టం నిజం చెప్పాలంటే ఆ కృప మనకి దొరికింది. ఆ గొప్ప మహిమకరమైన విషయము మనం పొందుకోవడానికి అవకాశం ఇచ్చాడు. దయచేసి మీరు అందరూ దాన్ని జాగ్రత్తగా చూడాలని నేను కోరుతున్నాను. దయచేసి మీరు వినండి. ఇప్పుడు ఏమైందంటే ఆ పేలుడు దగ్గర బ్రదర్ గారు అక్కడ ఉన్నారు. ఆ కొండ మీద ఉన్నప్పుడు అక్కడికి రమ్మని చెప్పాడు. అయ్యల్లారా ఇదేనా ఆ సమయం అనే వర్తమానం మీరు చదవద్దు ఇంటికే చదవండి. అందులో చెప్పాడు, నాకు పడమర వైపు రమ్మంటున్నాడు దేవుడు. ఎప్పుడు? 62లో డిసెంబర్ నెలలో చెప్తున్నాడు. అది 62లో 1962లో చెప్తున్నాడు. అది నాకు పడమర వైపు రమ్మంటున్నాడు దేవుడు. ముదుటి నుండి ఎన్నో కళలు ఇస్తున్నాడు అందరికీ. పడమర వైపు వెళ్ళు, పడమర వైపు వెళ్ళు, పడమర వైపు వెళ్ళిపో అనుకోని. పడమర వైపు ఎందుకు వెళ్ళాలంటే ఆయన రాబోతున్నాడు అక్కడికి వచ్చి దేవుడు దాచిపెట్టిన మర్మాలని ఆయనకి సంఘానికి అందించబోతున్నాడు ఆయన. అందుకే ఆయనకి రమ్మంటున్నాడని ప్రతి కళలో సంఘంలో ఉన్న 7గురికి వేరే వేరే వ్యక్తులకి 6 కళలను ఒక దర్శనం ఇచ్చి అటువైపు రమ్మన్నాడు ఆయనకి. రమ్మని వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఉన్నారు అక్కడ? 3 ఉన్నారు. అది సువార్తకు తగినట్టుగా నీ జీవితం ఉందా అని వర్తమానంలో 3, 4, 5 పేరాలు చదివితే 3, 4, 5 పేరాలు మనం చదివితే అక్కడ ఏం చెప్తున్నారో మీరు ఒక్క నిమిషం చూడండి. ఈ మేఘం గురించి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఒక్క నిమిషం చూడండి. నేను అనుకొనిచూ ఉన్నాను, బ్రదర్ హిగ్రసన్ దీనిని మ్యాగ్జిన్ నుండి తీసుకుని వచ్చారని వారు నాకు చెప్పారు. మ్యాగ్జిన్ నుండి తీసుకుని వచ్చారంటే మ్యాగ్జిన్ లో ఫోటో తీశారు. అది అవును. ఇదేటమ్మా ఒక ఆశ్చర్యకరమైన మేఘం. ఇది 26 మైళ్ళు ఎత్తులో, అసలు 3-4 కిలోమీటర్లు 3-4 మైళ్ళ దూరంలో మేఘాలు ఉంటాయి, వర్షాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. మరి దానికి దాటి గట్ట మేఘాలు గట్ట ఉండవు, ఖాళీ. అది ఖాళీ విమానం మీద ఎక్కి వెళ్తున్నప్పుడు మీకు కనిపిస్తుంది మేఘాలు ఎంత కిందకు ఉంటాయి అనేది. ఆ మేఘాలు దాటి ప్రయాణం అవుతుంటాయి అనమాట. అక్కడేం మేఘాలు, గాలి, తేమ ఏమి ఉండవు, ఫ్రీగా ఖాళీ ఉంటుంది. మొత్తం మీ కిందే ఉంటాయి అనమాట. మీరు విమానం ఎక్కేటప్పుడు ఎప్పుడైనా చూడండి. అలాగంటే మాకు ఎక్కించండి పాస్టర్ గారు, డబ్బులు ఇస్తూ ఉంటే ఎక్కించండి అంటారు కదా, అర్థమైందా? ఇక్కడ ఏమంటాడంటే అతడు దీనిని నా బల్లపై ఉంచెను. ఏ పేపర్లో పడ్డది? అది లైఫ్ మ్యాగజైన్ లో పడ్డది ఫోటో. లైఫ్ మ్యాగజైన్ వాళ్ళు ఆషామాషా ఫోటోలు కానీ తీరు.
ఆషామాషా ఫోటోలు కూడా తీరు. ఆ ఫోటో తీసేటప్పుడు ఎవరు, లైఫ్ మ్యాగజైన్ వాళ్ళు ఆ ఫోటో తీసి పేపర్లు వేశారు. పేపర్లు వేసినప్పుడు ఆ ఫోటో ధనం గారికి ఆయన ఫ్రెండ్ తీసుకొని వచ్చాడు. చూడండి ఇక్కడ ఏమంటాడు, అతడు దీనిని నా బల్లపై ఉంచెను. ఆ ఫోటో తీసుకొని వచ్చి ఆయన బల్ల మీద పెట్టాడు, ధనం గారి బల్ల మీద. అయితే దూతల సమూహార సంగతిని గూర్చిన పటమును తెలిపే పత్రిక అది. అయితే ఆ పిరమిడ్ ఆకారమును అందులో గమనించండి. పిరమిడ్ ఆకారంలో ఉన్న ఈ యొక్క ఫోటోని మీరు గమనించండి. ఈ ప్రక్కనున్న దూతను అనగా దూతల యొక్క రెక్కల చేత తయారైంది ఆ ఫోటో. రెక్కలు చాచి ఎదురు రొమ్మును చూపినట్టి ఆ దూతను నా కుడి ప్రక్కన చూడండి. ఈ ప్రసంగ వేదిక నుండే కొన్ని నెలల క్రితమే దాన్ని మీకు చెప్పుతిని. కొన్ని నెలల ముందే చెప్పాను, అలా వస్తాను, ఏదో పేరు రాబోతుంది అనుకోండి. ముందే చెప్తున్నాడు. తర్వాత చూచారా అది ఇదే ఆ పేరు అంటే ముందే తెలుసుకో. ప్రవర్తికి దేవుడు ముందే బయలుపరుస్తాడు. అలాంటి కాలంలో బ్రతికినందుకు దేవుడికి స్తోత్రం అన్న. ఇది అందుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఈ కాలంలో వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది వస్తే ఏం చేశారు తెలుసా? కొంతమంది ఇది ర్యాకెట్ పొగ. విచిత్రం ఏంటి తెలుసా? కొంతమంది పడిపోవడానికి కూడా ఆ రోజే ర్యాకెట్ పంపించారు వాళ్ళు. ఆ ర్యాకెట్ ఎందుకు పంపించారు కూడా చెప్తాను. రెండో ప్రపంచ యుద్ధం అయింది. రష్యా ఇంకా ఏం చేయబోతుంది అనేది వాళ్ళ విషయాలన్నీ కూడా క్యాచింగ్ చేయడానికి అమెరికా వాళ్ళు ర్యాకెట్ తయారు చేసి పంపించారు. అదేమైంది, కొంత దూరంలోకి వెళ్ళి పడిపోయాయి. కొంత దూరంలోకి వెళ్ళి కింద పడిపోయింది. ఆ పొగ అది వేరే విధంగా ఉంది, అక్కడ వేరే దగ్గర ఉంది. అది ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను. ర్యాకెట్ ఎగిరి పడిపోయిన పొగ వేరేగా ఉంది, కానీ నిజమైన దానికి కూడా ర్యాకెట్ పొగతో తయారు చేయబడింది అనుకుని అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇదే ర్యాకెట్. ఈ ర్యాకెట్టే ఆ రోజు రష్యాని గమనించడానికి, రష్యాని పసిగట్టడానికి ఆ ర్యాకెట్ తయారు చేసి పంపించారు. అది ఏమైందంటే ఆ మిషన్ ఫెయిల్యూర్ అయింది. కొంత దూరం వెళ్ళి పడిపోయింది. అది దాని పొగ ఉంటుంది కదా, పొగ అండ్రు అది మీదకి వెళ్ళలే, కొంత దూరం వెళ్ళి పడిపోయింది అనమాట. ఆ పొగ ఏమైందంటే అది ఒకవైపు వెళ్ళిపోతుంది అనమాట, ఇంకొక వైపు. అసలు ఈ మేఘం వైపు గట్రా రాలే, మేఘం వైపు అసలు దాని పొగ ఎంత రౌండ్ అప్ రావడానికి కారణం ఏంటి? ఏదో చిన్న గీతలాగా పడిపోవాలి, కానీ ఎంత చక్కగా, ఎంత రౌండ్ అప్, ఎంత చక్కగా తిరిగింది. అది తిరగలేదే. ఆ పడిపోయింది కూడా మీకు చూడొచ్చు. ఇదిగో ఇదే ఫెయిల్యూర్ అయింది. అది ఎగురుతున్నప్పుడు అది ఫెయిల్యూర్ అయింది. దాని తర్వాత కొద్దిగా మీకు చూపిస్తాను. ఇదిగో ఈ యొక్క పర్వతం మీద అది చాలా దూరంలో 850 మైళ్ళ దూరంలో ఒక అగ్ని పర్వతం ఉంది. అది చాలా దూరం. అది ఆ రోజు క్లియర్గా ఉన్న ఆకాశంలో మేఘాలు మబ్బులు కట్టలేవు, అంత క్లియర్గా ఉంది. ఆ రోజు ఫోటో అది. అప్పుడు ఆకాశంలో మేఘాలు కట్టలేవు, అంత క్లియర్గా కనబడుతున్నాయి. పర్వతాలు అన్ని క్లియర్గా కనబడుతున్నాయి. అక్కడ ఎవరు ఏమీ లేదనమాట. ర్యాకెట్ పొగ చిన్నగా అలాగే ఉంటుంది, చూసారా? అలాగే ఉంటుంది. కానీ ఎంత చక్కగా ఎప్పుడు రౌండింగ్ అయింది. దేవుడు చెప్పినట్టుగా మేఘాలుగా వచ్చిన ఆ రోజు దైవం కూడా వినియోగించి అది అబద్ధమని నిరూపించాలని ప్లాన్ చేసింది, కానీ అపహాసం చేయడానికి దేవుడు జరగనివ్వలే. మీకు తెలుసు కదా, మోసే కూడా సర్పం చేస్తే అక్కడ మంత్రిగారు కూడా సర్పాలు చేశారు, కానీ దేవుడే మిగతా సర్పాలు కనబడకుండా చేస్తాడు. అలాగే ఇప్పుడు తర్వాత పెట్టినాను, ఒకసారి మీకు కొద్దిగా చూపిస్తాను. తర్వాత ఈ లేఖనాలు మీకు చదివిస్తాను. దయచేసి మీరు అందరూ చూడండి ఒకసారి. ఈ ర్యాకెట్ వెళ్ళిపోయిన తర్వాత వీడియో ప్లే చేయి. ఆ పాస్టర్ గారు దాని గురించి వివరిస్తున్నారు. ఆయన కూడా అంత్యకాల వర్తమానం యొక్క పాస్టర్ గారే. దాని గురించి ఆయన వివరిస్తున్నాడు. ర్యాకెట్ ఆ రోజు మేఘము వచ్చిన ఆ రోజు కొద్దిగా ముందుకెళ్ళి అదిగో ఈ కొండపైనే ఆయన నిలబడి ఉన్నాడు.
చూడండి, ఆ పర్వతం కూడా ఆయన ముఖంలాగే ఉంది. కావాలి చూడండి, షేప్. ఆ కొండకు అక్కడికే రమ్మన్నాడు దేవుడు ఈయనకి. ఎప్పటి నుండి? ఎన్ని సంవత్సరాలు బట్టి అక్కడికే రమ్మంటాడు ఆయన. ఎందుకంటే ఆ పర్వతం మీద ఈ వ్యక్తి ఉండాలనే దేవుడు కూడా ఆ పర్వతానికి షేప్ కూడా చూడండి అలగించాడు. ఆయన ముఖములాగే ఉంటుంది సేమ్. అక్కడికి రమ్మన్నాడు దేవుడు. అక్కడికి దిగొస్తాను. సన్సెట్ పర్వతం అదే, సన్సెట్ పర్వతం అదే. చూడండి ఒకసారి, కొద్దిగా ప్లే చేయండి అన్న, ప్లే చేయండి. ఆయన సక్సెస్ చూపిస్తుండ, ఆయన లాగా ఉంది కావాలని చూడండి అని. అర్థమైందా? అప్పుడు మీరు బెనంగారు అటు వైపు వెళ్ళండి, పడమర వైపు. అక్కడికి రమ్మన్నాడు కాబట్టి దేవుడు దర్శన ప్రకారంగా ఆయన వెళ్తున్నాడు కారు వేసుకొని. ఎక్కడికి? ఆ పర్వతం వైపు. ఎందుకంటే అక్కడికే దిగి వస్తానని చెప్పాడు ఆయన. అక్కడికే వస్తానని చెప్పాడు. అక్కడికి బయలుదేరాడు ఆయన. ఆయన ఉదయం బయలుదేరాడు, సాయంత్రం వరకు ప్రయాణం చేశాడు. బయలుదేరిన తర్వాత చదివినట్లయితే అదిగో ఆ పర్వతాలు, ఆ అమెరికా యొక్క ఆ పర్వతాల్లో సన్సెట్ పర్వతం వైపు అటువైపు బయలుదేరి వెళ్ళి ఎవరూ లేని ప్రదేశం, క్లీన్గా ఆకాశం ఉన్న టైంలో ఈయన ఒక్కడే ఉన్నాడు. ఉండే టైంలో 7 దూతలు ఆ మేఘం ఆకారముగా మారి అక్కడికి దిగొచ్చాడు. ఆ టైంలో భయంకరమైన పేలుడు సంభవించింది. ఆ టైంలో ఇప్పుడు బెన్నం గారు కింద ఉన్నారు. ఆయన దిగొచ్చాడు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం చెప్పినట్టుగా, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆయన అక్కడికి వచ్చాడు. అవును, వచ్చిన తర్వాత వచ్చాడు. దానికి తప్పు అని చెప్పడానికి రామ్సేస్ లాంటి వాళ్ళు బయలుదేరారు. అర్థమైంది మీ అందరికీ? అపహాసం చేయడానికి ఎన్ఐఎంబరేలు ఆ రోజు ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు భూమి మీద. ఒక నిజమైన దానికి జరిగినప్పుడు అబద్ధంగా నిరూపించడానికి, అబద్ధానికి నిజమని నిరూపించడానికి దయ్యాలు ఈ లోకంలో కుప్పలు ఉన్నాయి. అందుకే అక్కడ వర్తమానంలో ఏమంటున్నాడో చదువుదాం. ఒక్క నిమిషం అక్కడ ఆపండి బ్రదర్. ఆ వర్తమానంలో ఏమంటున్నాడో చదువుదాం. నేను అక్కడ ఉన్నాను, కొన్ని నెలల క్రితమే దాన్ని మీకు చెప్పితిని, నేను చెప్పితిని. చూసారా? అది ఇదే. లూక్ పత్రిక లేదా లైఫ్ పత్రికలో అది ప్రచురితమైనది. లూక్ పత్రిక, లైఫ్ పత్రికలో అది ప్రచురించబడింది. అది మే నెల పత్రికలో మే 17 అని నేను అనుకొనిచూ ఉన్నాను. మే నెల 17వ తారీఖున ఆ పత్రికలో ముద్రించబడింది అని అనుకొనిచూ ఉన్నాను. ఎప్పుడు ముద్రించారు? అప్పుడు ఫోటో తీశారు. ఏంటి విచిత్రమైన బ్యాగ్మన్ ఫోటో తీశారు. పేపర్లు ఎప్పుడు వేశారు? మే నెల 17వ తారీఖు. నాకు తెలియక అడుగుతాను, మే నెల 17వ తారీఖుని ఎందుకు ముద్రించాలి? బైబిల్లో రాయబడింది. మీకు తెలుసా? మనిషి కుమారుడు రాకడా నోహావు దినముల వల్లే ఉండదు. నోహావు దినాల్లో మే నెల 17వ తారీఖున ఏమైంది? మోకాళ్ళు ఎలా పెట్టారు చూడు. బైబిల్ చదవకున్నాడు. మీకు తెలుసా మే నెల 17వ తారీఖున ఏం జరిగిందో? నాతో కూడా తీయండి. వాళ్ళు ఎప్పుడు లోపలికి వెళ్ళారు చూడండి ఒకసారి. వాళ్ళు లోపలికి వెళ్ళిన టైం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము. వాళ్ళు ప్రవేశించిన దినము 17వ వచనమా? 7వ అధ్యాయం 7:10. ఒకసారి మీరు చదవండి. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జనములు భూమి మీదకి వచ్చెను. ఓకే. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున 17వ దినమున 2వ నెల అంటే మొదటి నెల వాళ్ళకి ఏదో తెలుసా? ఏప్రిల్ నెల. ఏప్రిల్ నెల 1. 2వ నెల ఏంటి అది వాళ్ళకి?
మే నెల. మే నెల అంటే వాళ్ళకి 2వ నెల. ఓకే, ఏప్రిల్ నెల అంటే వాళ్ళకి 1వ నెల. మీకు ఎలాగ చెప్పాలి? నిర్మాకాండం 12వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, తెలుస్తుంది మీకే. మీకు మొదటి నెల ఏప్రిల్ నెల అవుతుందని చెప్పేశాడు దేవుడు. ఏప్రిల్ నెల పస్కా బలి అర్పించారు వాళ్ళు. ఓకే, తర్వాత 2వ నెల 17వ దినమున 17వ దినమున మహా అగాధ జనములు ఊటలన్నీ అచ్చా ఆ దినమందే విప్పబడిను. ఈ జీవం అంటే లైఫ్ పత్రికలో ఎందుకు మే నెల 10వ తారీఖు వేశాడు? దేవుడి యొక్క జీవజాలకు ఓటలాంటి దేవుడు మన ప్రజలకి ఇవ్వబోతున్నాడా ఆయన? ఆ వర్తమానం భూమికి నాశనము, కొంతమందికి ఏమో రక్షణ, కొంతమందికి శాంతి. మే నెల 17వ తారీఖున ఇప్పబడిన ఊటలు కొంతమందికి మరణానికి, మరి కొంతమందికి జీవానికి పనిచేశాయి. ఎన్నుకోబడిన వారికి జీవముగా, ఎన్నిక లేని వారికి. అందుకే మే నెల 17వ తారీఖున పేపర్లు వేశారా? అచ్చా, ప్రతిదానికి ఒక అర్థం ఉందన్నమాట. అయితే ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది? ఇది రాకెట్ పొగగా మార్చేయాలని చూశారు. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటాడు? ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను, అది వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నాను. దేవుడు నాకు అక్కడ పిలుచుకొని తీసుకుని వెళ్ళాను. నేను 6 నెలల కింద పోయిన సంవత్సరంలో చెప్తూనే ఉన్నాను, అక్కడికి వెళ్తాను అనుకొని. అప్పుడు ఆయన దిగొచ్చాడు అక్కడికి. ఎందుకు? పరమర వైపే రావాలి. ఇది సన్సెట్ పర్వతం పడమర వైపు, అమెరికాకి పడమర వైపు రమ్మన్నాడు ఆయన. నాకు చెప్పండి, భూమికి పడమర వైపే ఎందుకు దేవుడు దిగి రావాలి? ఏం తూర్పు లేదా? తూర్పు మొదట రాకడికి పనిచేసేది. మీకు నేను ఎలా చెప్పను? అదొక మర్మయుక్తమగు మేఘము, అది మర్మయుక్తమైన మేఘము. ఆ మేఘము 26 మైళ్ళ ఎత్తు. 26 మైళ్ళ ఎత్తు అంటే అక్కడ తేమ ఉండదు. పేపర్లు వేయడానికి కారణం ఏంటి తెలుసా? ఆ ఎత్తులో మబ్బులు ఉండవు, మేఘాలు ఉండవు. ఇది ఎలాగ ఏర్పడిందని ఫోటో తీశారు. అదిగో రాకెట్ పడిపోయిన పొగ అలాగుంటుంది. అది పడిపోయినప్పుడు తీసిన ఫోటో. ఆ రాకెట్ ఎగిరినట్టుగా ఎగిరి కింద పడిపోయింది ఆ పొగ. ఆ రోజు తీసిన ఫోటో అది. కానీ ఇదేంటిది? దేవుడే అక్కడికి దిగి వచ్చి తన ముఖం చూపిస్తున్నాడు ఆయన. ఆ మేఘము 26 మైళ్ళ ఎత్తు, 26 మైళ్ళ ఎత్తు, 30 మైళ్ళ వైశాల్యంలో ఏర్పడింది. అయితే దాని గురించే మేము మాట్లాడుచున్నది. దాని గురించే మేము మాట్లాడుతున్నాం. ప్రభు దూత అక్కడికి దిగి వచ్చెను. బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు. ఆ చోటంతా కంపించెను. ఆ చోటంతా ఊగిపోయింది. దేవుడు దిగితే భూమి వణుకుతుండే, కంపించిపోయింది. తర్వాత మరప్పుడు అక్కడ గొప్ప శబ్దము సంభవించినది. ఆ శబ్దములో 7 ఉరుములు వచ్చాయి. ఒక్క శబ్దంలో 7 ఉరుములు. ఆ శబ్దంలో రాయబడిన మర్మాలే అక్కడికి తీసుకుని వెళ్దు రా అని పిలిచాడు దేవుడు ఆయన. అర్థమవుతుంది మీ అందరికి? తర్వాత ఇంకేమంటాడు కింద చదివితే? అక్కడ ఒక మనిషి ఉండినని నాకు తెలుసు. ఒక మనిషి ఉన్నాడు నా పక్కన. అతడు బ్రదర్ సాత్మాన్ గారు ఉన్నారు పక్కనే. ఇంత క్రితమే అతడు నేను అక్కడ చూచి తిని ఆ రోజున అతడు అక్కడ ఉండెను. అక్కడ ఉన్నాడు నాతో కూడా. అది జరిగినప్పుడు అతడు అక్కడ ఉండెను. అక్కడ పక్కన. అవును. అది జరిగినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. అప్పుడు నేను అతనికి సమీపంలోనే ఉంటిని. నేను దగ్గరలోనే ఉన్నాను ఆ టైంలో. నేను అతను చూసి నా చేతిని అతను ఊపితిని. పల్లకుండు ప్రమాదం జరిగిపోతుంది బాబోయ్ అనుకుని సైకి చేస్తున్నాడు. అతని సూక్ష్మ దర్శిని నా దగ్గర ఉండెను. ఆయన దూరం నుండి చూసేది ఆయన దగ్గర ఉండిపోయింది. జంతువుల కొరకు మేము వేటాడుచుంటిమి. జంతువుల కోసం వేటాడుతుంటే అయితే అవి ఆ కొండ మీద లేవు. అవి మరో కొండ మీదకు వెళ్ళాయి. మరొక కొండ మీదకి వెళ్ళిపోయాయి. అంతకు ముందు రోజు నేను వాటిని కనుగొన్నాను. విచిత్రం మీరు చూడండి, ఆయన వస్తాడని ఆ కొండ మీద లేకుండా జంతువులకు బయటికి వాటి పంపించాడు. అది కూడా ఉందా? వాడలోకి జంతువులు ఎవరు లాక్కొని వచ్చారు? ఎవరు తోలుతారు దానికి? ఈ కొండ మీద లేకుండా ఇంకో కొండ మీదకి ఎవరు పంపించారు అట్లకి? ఎందుకంటే అవి ఉంటే చచ్చిపోతాయి. అక్కడ అంత పెద్ద పేలుడు సంభవించింది. ఇంకా ఇక్కడ కింద రాయబడింది చదివినట్లయితే, అక్కడ గనుక వెళ్ళవలసిన త్రోవను నేను వారికి చెప్పలేదు కాబట్టి అప్పుడు నేను అలా వెళ్ళి వాటిని వారి వైపునకు ఆయన
అవి వారి వైపు వెళ్ళినట్టుగా ఆ, గుర్తుగా నేను గాలిలో తుపాకీని పేల్చుతునని ఆ. వారికి చెప్పాను. నేను మీ వైపు వచ్చినట్టుగా పందులు నేను తుపాకి పేలుస్తాను, ఆ శబ్దాన్ని మీ వైపు పరిగెడితే మీరు కొట్టండి అనుకుని చంపేసి వెళ్ళాడు అక్కడికి. తద్వారా తద్వారా వారు తాము వేటాడు జంతువులను సులువుగా పొందుకోగలరు. అవును, అది అడవి పందుల వేట. ఆ కావున కావున నేను ఆ వైపునకు వెళ్ళాను. అదిగో ఆ టైంలో చూడండి, ఈ జంతువులు ఏటాడకూడదని రూల్స్. ఫిబ్రవరి నెలలో ఈ జంతువులు ఏటాడకూడదు అనే రూల్స్ అన్నమాట. ఇవి ఈ టిక్ పెట్టి ఉంది కదా ఇవతల, ఆ పంది, కుందేలు, కంచుపెట్లు ఇవన్నీ ఏటాడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమేమి వాదిస్తుంటారో తెలుసా, అక్కడ ఆ టైంలో వేటాడడానికి వెళ్ళకూడదని రూల్ కదా, మరి మీ ఓడి ఆటాడడానికి వెళ్ళాను అంటాడేటి అని మార్చడానికి చూస్తున్నారు. కానీ అది కూడా లిస్ట్ తీశారు మా వాళ్ళు. ఏమి ఆటాడకూడదు, ఏమి ఆటాడాలి, ఇవైతే ఏటాడకూడదు, అవైతే ఏటాడుకోవచ్చు అని ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు దేనికోసం వెళ్ళాడు? పందుల కోసం వెళ్ళాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థమవుతుంది మీ అందరికి? తర్వాత ఇంకేమంటాడంటే, అయితే అవి అక్కడ లేవు మరియు ఈ ప్రక్కకు అవి కనిపించలేదు, ఈ పక్క కనిపించలేదు. బ్రదర్ ఫ్రెడ్ వాటిని వెతుక్కుంటూ వచ్చాడు, కానీ అవి అతనికి కనబడలేదు కనుక, అతను కనబడలేదు కనుక అతడు తిరిగి వెనక్కి వెళ్ళను. వెనక్కి వెళ్ళిపోయాడు. మరియు బ్రదర్ నార్మన్ కొండ మీదకి వెళ్ళను. ఒక్క మాట అబద్ధం అయిపోతే ముగ్గురు ఉన్నారు అక్కడ. ముగ్గురు ఒక ఇద్దరు ముగ్గురు సాక్ష్యాలు నిజమవుతాయి. దేవుడు రూలే మారడు ఆయన. వీళ్ళు ఎంత మార్చినా వాళ్ళకి ఎన్నో చేయలేదు ఎల్లుడోకి. దానికి ఏమన్నారు? బ్రహ్మాండ అని చెప్పుకున్నారు, కానీ ఆ దేవుడు చూశాడేంటి అన్నారు. ఆయనతో ఇద్దరు ఉన్నారు, మరొక ఇద్దరు ఉన్నారు. తర్వాత ఇక్కడ చదవండి. మరి నేను ఆ ప్రక్కకు తిరిగి క్రిందికి దిగి వెళ్ళాను. దిగి వెళ్ళినప్పుడు మళ్ళీ పైకి మరలాను. అలా సుమారు మైలున్నర ఆ రాత్రి ప్రదేశాల్లో సంచరించాను. ఒక చోట కూర్చుని చుట్టూ చూశాను. ఒక చోట కూర్చుని చుట్టూ చూశాను. అప్పుడు పొద్దు పొడిచి సూర్యుడు పైకి వచ్చి ఉండెను. అవునండి, అవును. ఆ గొప్ప సంఘటన జరగడానికి 6 నెలల క్రితమే నేను మీతో చెప్పిన ఆ దర్శనములో నా ప్యాంటుకు అతుక్కుని ఉన్న పల్లేరు కాయలను, ఆయన కట్టుకున్న ప్యాంట్ కట్టుకున్న ముళ్ళుని పల్లేరు కాయలు ఏరుకుంటున్నాడు. పల్లేరు కాయలుగా మనం పిలిచే వాటిని నేను నా ప్యాంటుకు తీసుకుంటున్నాడు. ఆయన వంగి వాటిని తీసివేసి ఉంటిని. ఒక్కొక్కటి తీసుకుంటున్నాడు. అప్పుడు ఎలాగైతే వాటిని తొలగించు దర్శనంలో చూచితినో సరిగ్గా అలాగే నేను అక్కడ చేయుచూ ఉంటిని. దర్శనములో ఆయన ఏం చేస్తున్నాడని చూశాడు. అప్పుడు 2 సంవత్సరాల క్రితము అలాగే చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ రోజు క్లియర్ గా చూడండి, ఆకాశం క్లియర్ గా ఉంది. అయితే ఏం రాబడి చదవండి. నేను పలికాను, అదొక వింత. టూసాన్ ఉత్తర దిక్కునున్న వానిగా నేను ఉంటిని. అదెంత చక్కగా సరిపోయినదో చూడండి. ఎంత చక్కగా సరిపోయిందో చూడండి. టూసాన్ గుర్తుంచుకోండి. నైరుతు దిక్కు అని అనుకుంటుని నా ప్యాంటుకు అంటుకొని ఉన్న పల్లేరు కాయలు పెద్ద పేరు సంభవించింది. అర్థమవుతుంది మీ అందరికి? హల్లెలూయా, హల్లెలూయా. స్మోక్ క్లౌడ్, ఇది విమానం పడిపోయిన పొగ. ఈ చిన్నదొంగ చూసారా? అది ఆ యొక్క రాకెట్ పడిపోయిన పొగ. ఇల్లు చూసారా? అది దూరం నుండి తీశారనమాట. చాలా లాంగ్ నుండి తీశారు. అక్కడ తీసుకొని ఆ మేఘం అలా కనబడుతుంది దూరం నుండి కింద నుండి కొద్దిగా వెళ్తే ఈ రూపంలో ఉందన్నమాట. తర్వాత తీశారు, వెళ్తూ తీశారు. రన్నింగ్ లో కూడా తీశారు. తర్వాత ఇక్కడ రాయబడి చదవండి, తీయండి. టీ పై జరుపు. వీడియో ప్లే చేయి. అవట్లేదా? ఓకే. ఆ రోజు క్లియర్ గా ఉంది. కొద్దిగా జరుపు. బ్రదర్ గారు చెప్పినట్టుగా ఆ మేఘం వచ్చింది. ఆయన చెప్పినట్టుగానే అక్కడికి వచ్చిందని చెప్పాడు అనమాట. తర్వాత ఇంకొద్దిగా జరుపు. ఇది వచ్చి రావటం అనేది
ఆ పత్రిక వాళ్ళు వేసినప్పుడు అదిగో అలాగా ఇక్కడ ఈ సెల్ టవర్ చూసారా, సెల్ టవర్ దగ్గరకు వెళ్ళినప్పుడు అలా కనబడదు ఫోటో తీసినప్పుడు. ఆ తర్వాత మీద నుండి అది చూసినప్పుడు అలా కనబడ్డది. మెల్లమెల్లగా అలా పడమర వైపు వెళ్ళిపోయింది. అర్థమైంది మీ అందరికీ? అక్కడి నుండి అదృశ్యం అయిపోయింది. అదృశ్యం అయిపోయిన ఆ యొక్క మేఘాన్ని ఎన్ని మతలబులు చేశారో అబద్ధమని నిరూపించడానికి. కానీ అంత్య దినాల్లో దేవుడు వస్తానని చెప్పినట్టుగా ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన దిగి వచ్చాడు. ఇప్పబడిన పుస్తకముతో దిగి వచ్చాడు ఆయన. ఆ ఇప్పబడిన పుస్తకం ఇచ్చి ఏం చెప్పాడు ఆయన? నువ్వు వెళ్ళు, చర్చికి వెళ్ళిపో, అక్కడ బోధించు. ఇదే చివరన్న ఉరుములై ఉన్నాయి. ఈ మర్మాలు తెలియజేయబడిన తర్వాత భూమికి తీర్పు జరగబోతుంది. బ్రదర్, ఇప్పుడు యుద్ధం ఎందుకు జరుగుతుందో చెప్పనా? ఈరోజు ఇరాన్ మీద బాంబులు వేస్తామని ఎప్స్టైన్ ఫైల్లో ముందే నిర్ధారించబడిపోయింది. వాళ్ళు అక్కడ పెద్ద వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేవారు. ఇరాన్ మీద ఎప్పుడు బాంబులు వేయాలి, ఇంకొక దేశం మీద ఎప్పుడు బాంబులు వేయాలి, అన్నీ అయిపోయాయి. ఎప్స్టైన్ ఫైల్ కానీ బయటికి రాకపోయి ఉంటే ఈ పాటికి ప్రపంచ యుద్ధము అనుభవం వేసుకునేవారు. అది రావడము, పెద్ద గుట్టంతా బయట రావడం ఆగింది. ఎవరి కోసమో ఆచారు ఆయన, ఎవరి కోసమో ఆచారు ఆయన, ఎవరికో బాగు చేయాలని ఆచారు ఆయన. బ్రదర్, ఈ ఆపదలో మనం దిద్దుకోవాల్సిన వారమై ఉన్నాం. మీ గుండెలు పగిలిపోయిన విషయాలు. చిన్నపిల్లలకి ఎలా చంపేవారు తెలుసా? వాళ్ళకి హింస పెట్టి రేప్ చేస్తుంటే వాళ్ళు పడుతున్న బాధకి వాళ్ళ రక్తంలో కొన్ని కెమికల్ తయారవుతుంది. కెమికల్ అంటే అది తట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు చూసారా? ఆ బాధకి భరించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఆ రక్తంలో కొన్ని కెమికల్స్ తయారవుతాయి. ఆ కెమికల్ తీసి వీళ్ళు మందులో కలిపి తాగేవారు. ఎందుకంటే మనం యవనంగా ఉండొచ్చు, ఎలాంటి దాన్ని తట్టుకోవచ్చు, ఎలాంటి దాన్ని మేము బాగుపడవచ్చు అని. అందుకే బలవంతంగా హింస పెట్టేవారు. వేరే నీటిలో ఇలా తల మరుగుతున్న నీటిలో ఒక్కొక్క పిల్లకి కాలు పట్టుకొని తల కిందకి పెట్టి ఇలా ముంచుతూ ఉండేవారు. అది గిల కొట్టుకుంటుంటే ఆ మంటకి, ఆ వ్యాధునికి ఆమె భరించుకోవాలని ఆమె ప్రయత్నం చేస్తుంటే ఆ ఒత్తిడికి ఆమె బ్లడ్ లో కొన్ని కెమికల్ తయారైతే ఆ కెమికల్ అన్ని సేకరించి వీళ్ళు కేకులో పెట్టి వీళ్ళు తినే వస్తువుల్లో పెట్టి వండుకొని తింటే మేము ఎప్పుడు యవనంగా ఉండొచ్చు, దేన్నైనా తట్టుకోవచ్చు, అవి మా బాడీలోకి వెళ్ళిపోతాయి అని పిల్లలకి హింసించి చంపేవారు. అందులో మన పెద్ద నాయుడులు ఉన్నారు, పెద్ద బిల్ గేట్స్. ఒక సైంటిస్ట్ అయితే కాలు చేతులు ఆడవ 2 కళ్ళు, ఒక 2 ఏళ్ళే పనిచేస్తాయి. ఆయన కూడా వెళ్ళి అది చేయించుకుంటే లేచిపోతానన్న ఉద్దేశంతో ఆ పిల్లల తాలూకా ఆ హింసతో చచ్చిపోతుంటే ఆ హింసతో వచ్చిన ఆ కెమికల్ని తీసుకొని తాను కూడా దాన్ని అనుభవించుకున్నవాడు. దేవుడు వీళ్ళందరికీ ఊరుకున్నాడా? ఇది కానీ బయటికి రాకుండా ఉండుంటే ప్రపంచం వేరే రూట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పాటికే యుద్ధం జరగాలని ఫిబ్రవరి 26వ తారీఖు 1926 2026లో ఫిబ్రవరి 26వ తారీఖున ఇరాన్తో ఫస్ట్ యుద్ధం స్టార్ట్ చేద్దామని ట్రంప్, నెతన్యాహు వీళ్ళందరూ ప్లాన్ తీసుకున్నారు. ఎక్కడ కూర్చోడో తెలుసా? ఈ యొక్క దీవి దగ్గరికి వెళ్ళే అక్కడే అన్ని ప్లాన్ తీసుకున్నారు. కానీ దేవుడు పైనుండి చూశాడు. ఇంకా వధువు రావాల్సిన స్థితిలోకి రాలే, చూడవలసింది చూడలే, పట్టుకోలే, సంఘము తయారవ్వాల్సిన రీతిలో ఇంకా తయారవ్వలే. దేవుడు ఏం చేశాడంటే ఈ ఫైల్ బయట పెట్టాడు. పెట్టి నువ్వు నవ్వడానికో టైం పాస్ చేసుకోవడానికో కాదు. నో. ఈ టైంలో చాలా సీరియస్గా మనం ఆలోచించాలని దేవుడు ఏం చేశాడంటే ఎవరికి తెలియదు ఆ దీవిలో ఏం జరుగుతుందనేది. ఎవరికి తెలియదు. ఒక అతను పడవలో ఆ దీవికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అక్కడున్న గస్తీ కాసిన పోలీసులు వెళ్ళలే. అసలు ఏం జరుగుతుంది ఆ దీవిలో? ఏం కానీ ఒక ఎగిరే పల్లెలు ఉన్నాయి.
ఎగిరే పల్లాలు జనాలందరికీ యూఎఫ్ఓ అనుకుంటున్నారు, యూఎఫ్ఓస్ అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దానికి ప్రవక్త గారు ఏమన్నారు తెలుసా? అది యూఎఫ్ఓస్ కాదు, అది యూఎఫ్ఓస్ కాదు, అది ఏమన్నారు? పరిశోధన చేసిన దూతలు. దానికి పట్టుకోవడం ఎవరి తరం కాదు, ఏ సైన్స్ పట్టుకోదు, ఏ టెక్నాలజీ పట్టుకోదు. టెక్నాలజీ మించిన పాస్, అది టెక్నాలజీకి మించిన పాస్. దాన్ని పట్టుకోవడానికి వస్తే ఎవరి తరం కాదు, అది ఏమో కాదు, దేవుడి యొక్క దూతలు. దాని గురించి ఏమన్నారు తెలుసా ప్రవక్త? అది దేవుడే భూమికి తీర్పు తీర్చబడక మునుపు, కావక మునుపు పరిశోధన చేసే దూతలు అన్నాడు ఆయన. నాతో కూడా చదువుతారా? ఏం చెప్పాడు, బోధించాడో? ఏం బోధించాడు చదువుతారా? ఆ రోజు సొదొమ కుమారుకి కాల్చడానికి ముందు దూతలు పంపించాడు. ఊరు మొత్తం తిరిగారు, వాళ్ళకి ఎవరు చూడలే, ఎవరు పట్టుకోలే, కనబడుతున్నారు కానీ పట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి గుడ్డితనం కలుగు చేశారు వాళ్ళు వెళ్ళి. తర్వాత కాల్చబడింది సుధోమ కుమార్ కాలలేదా? వెళ్ళి చూడండి, ఈ మైదానంలో బూడిద ఎలా ఉందో, దేవుడు కాల్చిన పట్టణం. ఇప్పుడు ఉదయం చదివిన వర్తమానంలో ఎర్రబారుచున్న ప్రవక్త అనే వర్తమానం మీరు తీసి చదివినట్లయితే అందులో చెప్తున్నాడు, ఈ పరిశోధన దూతలు వచ్చి భూమికి ఏం చేస్తున్నాయో అనేది ప్రవక్త గారి ద్వారా దేవుడు మనకి అందించి ఉన్నాడు. దయచేసి మీరు అందరూ చూడాలని నేను కోరుతున్నాను. ఎర్రబారుచున్న ప్రవక్త అనే వర్తమానంలో 69వ పేరాలో 68 నుండి చదువుతాం. రాబోయే ఒక దినమందు ఉదయకాలం తెల్లవారులకు ముందు తగిన సమయం అందు సంభవించకూడదని సంభవించవచ్చు. ఏదో ఉదయాన్నే నువ్వు లెక్కక మునిపే సంభవించకూడదని సంభవించిపోవచ్చు. ఇంకేమంటాడు? లేదా నేటి నుండి ఇంకొక 50 సంవత్సరాల తర్వాత జరగవచ్చు. ఇది ఎప్పుడు అంటాడు? 56లో చెప్తున్నాడు ఈ విషయం. రాకెట్ బాంబులు, ఒక విధమైన లోహంతో చేయబడిన బాంబులు లాంటివి, లేదా హైడ్రోజన్ బాంబులు వంటివి కానీ పేల్చబడవచ్చు. అప్పుడు దేశము యావత్తు అప్రమత్తతో ఉండును. పెంటగాన్ లో ఉన్న విచారణ గ్రంథమునందు తెలుసా పరిశోధన చేసింది ఏంటి? అమెరికాలో పెంటగాన్ లో ఉండే వాళ్ళన్ని పరిశోధన చేస్తుంటారు. అవునా? పెంటగానికి కూడా దొరకకపోయినా ఈ ఎగిరే పల్లాలు ఎవరు పట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ ఏమంటారు చూడండి ఒకసారి. పెంటగాన్ లో ఉన్న పరిశోధకులు విచారణ కేంద్రమునందు ఎగిరే పల్లెములు గూర్చి విషయం ఏమిటని ఎగిరే పల్లెముల గూర్చి విషయం ఏమిటని వివరణను కోరుటను ఒకనాటి వార్త పత్రికల యందు మనము చూచితిమి. దాని వివరణ గాని ఒక పత్రికడు ఏమీ లేవు అక్కడ. అయితే అది ఏదో ఒక కల్పిత కథ కాదు, అది కల్పిత కథ కాదు, ఏదో ఊహించే ఊహ వంటిది కాదు. అది ఊహ లాంటిది కావాలా? ఆ ఎగిరే పల్లెములు నిజముగానే ఉన్నవి. ఎగిరే పల్లెలు నిజంగానే ఉన్నాయి. అవి రహస్య సమాచారమును సేకరించు సాధనములు. ఏ బయట పెట్టా దీవిలో జరిగింది? రహస్య స్థలాలు ఏం చేస్తారో బయట పెట్టేవాడి. నెక్స్ట్ తర్వాత అవి యుద్ధ రంగమునందు ఎగురుచు, యుద్ధ భూమిలో కూడా ఎగురుతూ వెళ్ళే సాధనములు, అవి ఎదుటి వారికి కనబడకుండా తప్పించుకొని వెళ్ళగలవు. అవి ఎదుటి వారికి కనబడకుండా తప్పించుకొని వెళ్ళగలవు. ఏమయ్యా తీసా? పెట్టు చదువుతున్నారు కదా. అవి కనిపెట్టలేని వాటి సహితము కనిపెట్టగలదు. ఏమన్నాడు? కనిపెట్టలేనిది కూడా కనిపెట్టగలదు. ఎక్స్టింగ్ ఫైల్లో వీళ్ళు ఎంత సీక్రెట్ గా చేశారు ఎంతకాలం, కానీ ఎవరో బయట పెట్టేశారన్నా. అది ఎందుకో అవి ఏం చేస్తా చూస్తాడు. ఇక్కడ ఇంకేమంటాడు? అవి కనిపెట్టలేని వాటిని సైతము కనిపెట్టగలవు. అవి ఒక చోట ఆగగలవు. సేకరించిన సమాచారమును గూర్చి చెప్పగలవు. ఇక్కడ ఆగి అక్కడున్న ఏం జరుగుతుందనేది మొత్తం చూసి సేకరించిన సమాచారమును గూర్చి చెప్పగలవు. అవి రహస్యమైన సమాచారమును బహు తెలివిగా సేకరించగలదు. రహస్యమైనది
బహు తెలివిగా సేకరించగలదు. అయితే వాటిని ఏ విధముగా సేకరించవలనో వాటికి తెలుసు. కానీ చెడులు వాటిని గురించి చెప్పినప్పుడు నవ్వుతూ ఎగరేయాలండి అంటారన్నమాట. ఇంకేమంటారు తెలుసా? గ్రహాంతర వాసులు ఏమంటారు తెలుసా? ఇక గ్రహాంతరం, ఇంకొక గ్రహం నుండి వచ్చారు తెలుసా? ఒరే పిచ్చోడా, ఏ గ్రహంలో ఊపిరి పీల్చుకోవడానికి లేవు, అవి ఎలా పడుతుంటాయి అంటూ హేళన చేస్తూ పరిహాసం చేసేదారు. కానీ నేను ఆలోచిస్తున్నానో మీకు తెలుసా? ఏమంటాడు? ఆయన రాకడకు ముందు ఇటువంటి సూచనలు ఆకాశమందు కనబడనని యేసు చెప్పాడు. దానిని మీరు గమనించగలరా? ఆయన రాకడకు ముందు సొదొమ మరియు గొమొర్రాలోని జనులు వారి మధ్య ఉన్న అసహ్యమైన లైంగిక సంబంధాల నిమిత్తము నిమిత్తము దానికి ముందు అక్కడ జరుగుతున్న కార్యములను పరిశీలించుటకు పరిశీలన చేయటానికి ఆయన దేవదూతలను అతడుకు పంపెను. ఎగిరే వల్ల ఏమయ్యా? యుఎఫ్ఓ కాదు, దేవదూతలు. నీకు తెలియదు, ఇంట్లో పడుకుని పోతావు నువ్వు. అర్ధరాత్రి నీ ఇంటి మీద ఉండి అది ఏం చూస్తుందో తెలుసా? నువ్వు ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఏది చదువుతున్నావు, ఏది చూస్తున్నావు అనేది సేకరణ ఇన్ఫర్మేషన్ వార్త తీసుకుంటాయి. ఎందుకంటే నిప్పులు పడాలి కదా, వర్షం కురాలి కదా, అగ్ని వర్షము. ఎక్కడెక్కడ కురాలో, ఎక్కడెక్కడ ముందు పడాలో పాయింట్లు ఎదురుతాయి. దేవదూతలు సేకరిస్తున్నాయి సమాచారం. దేవదూతలు కొద్ది సంవత్సరములకు ముందు భూమి మీద దిగివచ్చిరి. అచ్చటి ఉన్న జనుల మధ్య ఉన్న కార్యములను వారు చూచిరి. జనాల మధ్యలో ఉన్న కార్యాలు అవి చూస్తున్నా. నేనేమి చెప్పుచున్నానో, నిజమైన రక్తముతో కడుగుబడిన జనులెవరో వారు దాన్ని గ్రహించెదరు. నేను ఇంకోసారి చదువుతున్నాను. నిజమైన రక్తముతో కడగబడిన జనులెవరో వారు దానిని గ్రహిస్తారు. వారు భూమి మీద సంచరించినప్పుడు వారు నిలబడి ఉన్నట్లుగా తీసిన ఫోటో కూడా కాదు. అది నిజం, అది నిజం. అంటే ఎగిరే పల్లెలు అనుకుంటున్నారు, యుఎఫ్ఓలు అంటున్నారు. కానే కాదు. ప్రవక్త అంటున్నాడు, అవన్నీ లోకానికి పరిశోధన చేసిన దూతలు. ఇవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నా తెలుసా? మేఘం వస్తుందనగానే ముందు నుండి, మేఘం వచ్చిన తర్వాత ఎక్కువైపోయాయి. ఎందుకన్నా ఇవి ఎక్కువైపోయినట్టే? లోకానికి తీర్పు తీర్చాలంటే తగిన కారణం ఉండాలా? ఉండాలా చెప్పండి మీరే. కారణం ఉండాలా లేదా? ఆ తీర్పు తీర్చడానికి ఆయన మేఘాలను ఆయన దిగితే దానికి ర్యాకెట్ పొగని ఒకడు, ర్యాకెట్ పొగ పక్క వెళ్ళిపోయి పడిపోయింది. అది దాని పని అయిపోయింది. ఇదేంటిది? 26 మైళ్ళ ఎత్తులో, 30 మైళ్ళ వెడల్పులో, ఇంత పెద్దది ఎలా కనిపించింది? బ్రదర్, ఆఫేసే భూమి మీదకి వచ్చి క్రీస్తు అయి ఉన్నాడని ప్రవక్త గారు క్లియర్ గా చెప్పాడు. అది ఎవరో కాదు, అది క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు భూమి కదిలిపోయింది, భూమి బద్దలైపోయి రాళ్ళు తొలగిల్లాయి, పర్వతం మీద నుండి రాళ్ళు తొలగిల్లాయి. అది ఏ రోజు తెలుసా? ఫిబ్రవరి 28వ తారీఖున. అందరు చెప్పండి. ఫిబ్రవరి 28వ తారీఖున ఆయన దిగి వచ్చి ప్రపంచానికి ఎవరికీ తెలియకుండా ఆయన పిలిచి తన ఎన్నుకోబడిన వారికి మెసేజ్ అందించడానికి ఆయన పంపించబడిన బలిష్ఠుడైన దూత. ఎంతమందికి అర్థమవుతుంది బ్రదా? బలిష్ఠుడైన దూతగా పిలువబడ్డాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ ఆ
సువార్తకు తగినట్టుగా జీవితం ఉందన్న మెసేజ్ లో ఆయన కిందకి చెప్తున్నాడు, ఏదోలా పర్వతం మీదకి పరిగెత్తాను, నేను పర్వతం మీదకి పరిగెట్టా, నేను ఆ విధముగా అక్కడికి చేరుకున్నాక అకస్మాత్తుగా గొప్ప పేలుడు శబ్దం వినబడ్డది. ఆ ప్రాంతమంతా అది మారు మ్రోగినది. ఆ ప్రాంతమంతా కొక్కలు పెట్టేసింది అనమాట. అయితే అంత భయంకరమైన విస్ఫోట శబ్దము నేను ఎన్నడూ కూడా విని ఉండలేదు. అంత పెద్ద శబ్దం కలిగింది. అది సంభవించినప్పుడు రాళ్ళు దొర్లి పడ్డాయి, రాళ్ళు తొలగిల్లాయి. సుమారు 5 అడుగుల ఎత్తులోకి నేను ఎగిరి పడినట్టు నాకు అనిపించింది. 5 అడుగుల ఎత్తులో ఎగిరి పడిపోయినట్టు అనిపించింది. దీనికి అంత పెద్ద సౌండ్ అయ్యింది. ఎవరు దిగారు అక్కడికి? బ్రదర్, నువ్వు అనుకున్నట్టుగా ఏదో అంత తేలిగ్గా దేవుడు దిగి రాలేదు అక్కడికి. ఒక ప్రణాళికతో దేవుని వాక్యం నెరవేర్చడానికి, ప్రకటన 10 నెరవేర్పు కోసం అక్కడికి దిగి వచ్చాడు. ఇప్పుడు వధువు దగ్గర ఏ మెటీరియల్ లేక లేదు, ఆమె చేతిలో తాము తప్పించుకోవడానికి మార్గం ఇచ్చాడు. మీరు బ్రతకాలనుకుంటే బ్రతకొచ్చు, నాశనం అవ్వాలంటే నాశనం అవ్వచ్చు, అది మీ చేతిలో ఉన్నది. ఇది 7వ ముద్రలో ఈ మేఘం గురించి ఆయన చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, 7 సీల్లో 7 ముద్రలో దాని గురించి ఆయన 404వ పేరా నుండి మనం చదివితే 404 7వ ముద్ర 404. ఇప్పుడు 3వది, పడమటి నుండి గొప్ప కదలికతో భయంకరమైన వేగముతో దూసుకుంటూ వచ్చి పడమటి నుండి అది దూసుకొని వచ్చి మరియు అవి నన్ను పైకి తీసుకుని పోయినవి. అది ఆయనకి పైకి లేపాయి. ఏమంటారు? అదియే నేను ఈ 7 ముద్రల మర్మముతో మరలా తూర్పునకు వచ్చిన కార్యముగా ఉన్నది. 7 ముద్రల గ్రంథంతో మరలా తూర్పుకు వచ్చి సంఘానికి వచ్చి బోధించాను. ఆయన వచ్చిన తర్వాత నాకు దొరికింది 7 ముద్రల గ్రంథం. ఆ 7 ఉరుములు వాటి వాటి శబ్దం పలికాయి కదా, ఆ శబ్దం ఏదో కాదు, 7 ముద్రలో రాయబడిన మర్మాలు ఉన్నాయి. అది వచ్చి సంఘానికి వచ్చి బోధించడం ప్రారంభించాడు. తర్వాత ఇక్కడ ఏమంటారు చూడాలి ఒకసారి. జూనియర్ జాక్సన్ కలలో చెప్పిన విధముగా అక్కడ జరిగిన అతని కొరకై అనువాదించుటకై ప్రభువు నాకు అనుమతించును. ఆ పిరమిడ్ యొక్క లోపల దాని పైన ఏమీ వ్రాయబడిన ఒక తెల్లని బండ ఉండెను. మరి ఆ కారణం వల్లనే నేను ఆ దూతల వర్తమానంతో దాన్ని సంబంధపరచుటకు గాను మరియు అటు తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చి దాన్ని సంఘములకు బయలుపరచవలసి ఉండేను. ఇది సంఘానికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద పెట్టాడు. గుర్తుంచుకోండి. జూనియర్ జాక్సన్ కల్లో ఏం చూపించాడంటే, ఒక కొండ మీద బ్రహ్మణం గారు ఉన్నట్టుగా, ఆ కొండకి పెద్ద వర్షం వచ్చి కడిగేసినట్టుగా, ఆ వర్షం వచ్చేస్తే దాని మీద కొన్ని అక్షరాలు రాయబడ్డాయి. దానికి బ్రహ్మణం గారు వివరించినట్టుగా, తర్వాత గుణపం తీసుకొని కొండ శివర్ని పొడిచి ఇలాగ పైకి లేపినట్టుగా తెల్లటి రాయ, ఏమీ రాయబడకుండా ఎప్పుడు వెలుతురు పడకపోయిన రాయ ఒకటి కనబడ్డది. దాని గురించి బ్రహ్మణం గారు చెప్పినట్టుగా కలగన్నాడు. ఆ తెల్లరాయి వైపు చూసి ఏదో రాస్తే చెప్పచ్చు, రాయబడకపోతే ఎవరు చెప్తాడు? ఆ రాయబడకపోయిన దాని విషయము బయలుపరచడానికి పడమర వైపు రమ్మన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎలాంటి టైంలో ఉన్నాం మనము? ఇదే ఆ సమయంలో మనము దిద్దుకోవలసిన టైంలో ఉన్నాం, మనం సరి చేసుకోవలసిన టైంలో ఉన్నాం. బైబిల్లో చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు మన ముందు జరిగిపోతున్నాయి. బ్రదర్, యూదుల కోసం 2 వస్తారు, వాళ్ళ కోసం నువ్వు చూడొద్దు. నీ కోసం రావాల్సిన వాడు వచ్చేసాడు, వర్తమానం తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడే మనం వంకర్లు టింకర్లు అన్ని తిన్నగా చేసుకోవాలా. దీని తర్వాత ఇంకొకటి వస్తుందని నువ్వు చూడకు, ఇంకొకటి నీకు బాగు చేయడానికి వస్తుందని చూడకు, ఇలాగే భవిష్యత్తు నడుస్తుందని కూడా చూడకు. మీకు చెప్పనా, ఇప్పుడు ఇస్రాయేలుకి సపోర్ట్ చేసింది అమెరికా, ఇరాన్కి ఎవరు హెల్ప్ చేస్తారు? రష్యా ఊరుకుంటుందా? మీరు ఒకవేళ నెట్ పని చేస్తే ఒక్కసారి యూఫ్రటీస్ నది ఫోటో వేసి చూపించు. రష్యా రావటానికి యూఫ్రటీస్ నది ఎండిపోద్దని బైబిల్లో ముందే రాయబడింది. నేను నాతో కూడా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం నుండి చదివినట్లయితే,
అక్కడ ఆ యొక్క తూర్పు దేశంలో అంటే రష్యా దేశము రావడానికి యూఫ్రటీస్ నది ఎండిపోవాలి. రూల్ ఇది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం చదవండి బ్రదర్. ఒకసారి ఆ ఫోటో వేసానా? యూఫ్రటీస్. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు తన పాత్రను యూఫ్రటీసు అను మహా నది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఎప్పుడెప్పుడు ఎవరు రావడానికి? మనం చదివింది దేని చదువుతున్నామా? తూర్పు నుండి వచ్చు రాజులకు, తూర్పు నుండి వచ్చిన రాజులకి రాజిపోవడానికి ఈ 6వ దూత పాత్ర కుమ్మరిస్తే నది ఎండిపోయింది. నది ఎండిపోతా రాయబడిందా? రాయబడిందా లేదా చెప్పండి. మీరు ఎండిపోవాలా లేదా? యూఫ్రటీస్ నది ఎండడం అంటే మామూలు అనుకున్నవేటి, నాగావళి నది అనుకున్నవేటి ఎండిపోవడానికి మహానది రాయబడింది. అదిగో చూడండి, ఫస్ట్ అలా ఉండేది. బిఫోర్ అని రాయబడి చూసారా? మొదట్లో యూఫ్రటీస్ నది ఇలా ఉండేది. మరి ఏ ఫోటోలు రావా? మొదట్లో అలా ఉండేది. ఆఫ్టర్ ఇప్పుడు ఇలాగుంది యూఫ్రటీస్ నది. ఎంత తగ్గినట్టు? సాటిలైట్ లో తీస్తే అంత ఉందన్న నీళ్ళు. అది తక్కువ నీరు కూడా కాదు, సముద్రంలో కనబడుతుంది అది. అంత నీళ్ళంతా ఇప్పుడు ఎంత అయిపోయింది? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎలా ఎండిపోయింది. రాశారు నెక్స్ట్ ప్రపంచ యుద్ధానికి, 3వ ప్రపంచ యుద్ధానికి త్రోవ చిన్న గడ్డ పారుతుంది, బండి కూడా గడ్డ అంతా. అది దాటడం పెద్ద విషయం కాదు వాళ్ళకి. ఇప్పుడు చెప్పాడు దేవుడు చెప్పాడు 16వ అధ్యాయంలో 12వ వచనం ఏం చెప్పాడు ఆయన? 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఇప్పుడు మహానది అంత పెద్ద నది వాక్యము చెప్పినట్టుగా ఇప్పుడు ఎండిపోయింది. మనం ఇంక దేనికోసం ఎదుర్కోవాలి? ఇక్కడ అనుభవాలుగా అవుట్ అయిపోవాలా? దేవుడు ముందే వాటి గురించి ప్రవర్తిస్తే భూమి కలుగుతుంటే బ్రదర్, ఇప్పటికి కూడా నువ్వు వాక్యము చదవకుండా, వాక్యములో జీవించకుండా నేను ఎన్నో రోజులు బతికేస్తాను అనుకుని ప్రవర్తిస్తున్నావు చూడు, ఖబర్తా. నువ్వు ఒకరోజు ఎదుర్కొంటావు, దాన్ని ఎదుర్కొంటావు. ఇప్పుడు ఆ నది పూర్తిగా ఎండిపోయింది. అంత గొప్ప నది, అంత పెద్ద నది ఎండిపోయింది. ఎవరి కోసమో తెలుసా? రష్యా సైన్యం, చైనా సైన్యం దిగి ఆ నది దాటి ఇస్రాయేల్ మీదకి వెళ్తే మహాభయంకరమైన యుద్ధం జరగబోతుంది. దానినే మూడో ప్రపంచ యుద్ధం. ఇప్పుడు ఇస్రాయేల్ కూడా తెలుసు ఈ నది ఎండింది అంటే మా మీదకి వస్తారని కూడా తెలుసు. వచ్చినా ఏం చేయాలని వాళ్ళకి తెలుసు, పోరాడతామంటారు. ఆ రోజు కింద రాయబడింది వాక్యంలో ఏం చెప్పాడు తెలుసా? చూడండి ఒకసారి, కింద రాయబడింది వాక్యం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరమృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి, అబద్ధ ప్రవక్త అంటే పోపు నోట్లో నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలగా చూచితిని. ఎన్నే? 3 అయ్యోలు అనమాట. అవి 3వ ప్రపంచ యుద్ధం కూడా ఆ కప్పల వల్లే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ అపవిత్ర ఆత్మలు వెళ్ళి యుద్ధానికి పిలుస్తాయి. ఇక మహా గొప్ప వధ జరగబోతుంది. అవి సూచనలు చేయనటువంటి దయ్యముల ఆత్మలే. ఓలమ్మో, దయ్యాలు దూరిపోతాయి మనుషుల్లో. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యొద్దకు బయలు వెళ్ళి
హెబ్రీ భాషలో చోటుకు వారిని హర్మగిద్దోన్ చోటుకు వారిని పోగు చేసెను. చెప్పడాక ఇప్పుడు చూడండి యోపటేషన్ అది స్టైల్ ఎలాగొందో, అంత గొప్ప మహానదే ఎండిపోద్దని దేవుడు ముందే చెప్పాడు కదా. ఎవరికైనా తెలుసా ఆరో దూత పాత్ర కుమ్మరించేశాడని? అయితే ఎవరికైనా తెలుసా ఇది జరిగిపోయింది హిస్టరీ అని? అదిగో ఈ రెడ్డ జెండా పట్టుకొని అలాగే దాటుతో రాబోతున్నారు అని బైబుల్ ప్రవచనాల ప్రకారంగా వాళ్ళ యుద్ధానికి బయలుదేరుతున్నారట. బ్రదర్, ఇప్పుడు యూఫ్రటీస్ నది పరిస్థితి ఏంటో తెలుసా మీకు? పూర్తిగా ఎండిపోయింది, వాళ్ళకి తోవ దొరికిపోయింది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇరాక్ మీద. యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలని, లోకంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ పోగు చేయాలని వారి యొద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మగిద్దోను చోటుకు వారిని పోగు చేసెను. నాకు చెప్పండి, ఇవన్నీ జరుగుతాయా జరిగిపోయాయా? ప్రకటన కింద 10వ అధ్యాయం జరిగిపోయిందా జరుగుతుందా? ఇప్పుడు ఈ యొక్క యూఫ్రటీస్ నది ఎండుతుందా ఎండిపోయిందా? ఎండిపోయింది. మరి ఎక్కడున్నాం అయితే మనం? ఎక్కడున్నాం? ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఏదైతే వస్త్రాలు ఇచ్చారో, ఏ వస్త్రాలైతే పరలోకం నుండి దిగి వచ్చి ఆయన ఫిబ్రవరి 28వ తారీఖున దిగి వచ్చి ఇచ్చారో, ఇప్పుడు దీనికి ఫిట్ అయినట్టుగా నువ్వు ఎక్సర్సైజ్ చేయడమే. నీకు అనుగుణంగా ఈ బోధ ఉండదు, నువ్వు అనుకున్నట్టుగా నీకుండదు. ఇది దీనికి అనుగుణంగా నువ్వు మారాలి. ఇప్పుడు ఇదిగో అందరూ చెప్పండి హల్లెలూయా. వస్త్రం ఇచ్చేసావా? మరొక వస్త్రం రాదు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా నువ్వు ఎక్సర్సైజ్ చేయాలా, నువ్వు దానికోసం ప్రయాసం చేయాలా, నువ్వు దానికోసం ప్రయాసపడాలి. నీకు తగ్గట్టుగా ఇది మారడానికి చూడకూడదు, నీకు అనుగుణంగా దీన్ని తిప్పుకోకూడదు, దీనికి అనుగుణంగా మనం తిరగాల. ఎంతమంది చప్పట్లు కొడతారు? ఇప్పుడు దీనికి అనుగుణంగా చాలా మంది వాళ్ళకు అనుగుణంగా మాటలు ఎక్కడ ఉన్నాయని ఎదుగుతుంటారు. చల్లదు. దీనికి అనుగుణంగా నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచూ ఉన్నాను. తాను దిగంబరుడుగా సంతరించుచూ ఉన్నందున జనులు తన దిశమును చూతురేమో అని మెలకువగా తన వస్త్రములు కాపాడుకుని వారు బ్రదర్, నీ బండారం అంతా బయట పెట్టడానికి ఆయన వస్తున్నాడు. అది కనబడకుండా ఉండాలంటే ఆయన ఇచ్చిన వస్త్రాలతో కప్పుకోవాలంటే. అందుకే వర్తమానాలు చదవండి అని నేను రిక్వెస్ట్ చేస్తుంటాను. మెసేజ్లు చదవండి. మేము చదివింది ఏదో మనుషులు రాసిన గ్రంథాలు కానీ చదవట్లే, దేవుడే రాసిన గ్రంథాలను మనం చదువుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నేనే కంప్యూటర్ దగ్గర ఉంటే మీకు ఆ యూఫ్రటీస్ నది వీడియోలు చూపించేవాడిని. ఒక్క వీడియో ఉంది నాన్న, ఒక్క వీడియో ఏమి ప్లే చేయండి. ఒక్క వీడియో యూఫ్రటీస్ నది యొక్క సంగతి ఏంటో. నీళ్ళు లేక చచ్చిపోతున్నారన్నా. బైబుల్ చెప్పినట్టుగా ఎంత ఫాస్ట్ ఉండాలన్నా. ఫాస్ట్ దినాల్లో ఫాస్ట్ లేదు మనకి. సరేలే మరి ఏం చేస్తాం, అది పని చేయట్లేదు కదా. మిషన్ పని చేయట్లేదు, మన మిషన్ పని చేయట్లేదు, తెలియట్లేదు. అర్థమవుతుందా? ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకే అన్ని వీడియోలు ముందే సేవ్ చేసుకొని ఉంచుకుంటే, వాక్యానుసారమైన వీడియోలు ముందే సేవ్ చేసుకొని పక్కన ప్లే చేసేవచ్చు. అవునా కదా? చెప్పండి. వాక్యానికి సంబంధించిన వీడియోలన్నీ ముందు సేవ్ చేసుకుని ఉంటే ఏంటవుతామా? చెప్పండి అమ్మా. కేఎఫ్సి నుండి ఆర్డర్ చేసి తింటారు కదా, రెడీగా ఉంటాము. అలాగా రెడీ చేసుకుని ఉంచుకోవాలా, రెడీ చేసుకుని ఉంచుకోవాలా. దొరికిందన్నా ఒక్క వీడియో కూడా లేదా? అదిగో అంత పెద్ద నది, సముద్రంలాగా కనబడుతున్న నది, అంత పెద్ద డ్యామ్ అడ్డగా కట్టారు దానికి. అంత నదికి 6వ దూత పాత్ర కుమ్మరిస్తున్నప్పుడు అది రాను రాను ఎలా ఎండిపోతుందో చూడండి. రాను ఎండిపోయి ఎప్పుడు ఇది 2021. ఇప్పుడు చూడు, ఇది 2021కి. ఇంకా తర్వాత
చూడండి ఎలా ఎండుతుందో. దేవుడు వాక్యం చెప్పినట్టుగా నీళ్ళు పట్టుకున్న ఆ రైతు పండించాలంటే నీళ్ళు లేవు అక్కడ. నీళ్ళు చూడండి. 2021 కాదు, 2025, 26కి ఎలాగో చూపించాడు. నీళ్ళు లేక బోర్ వేసిన గొట్టాలు ఉన్నాయి, ఎండిపోయింది, చాలా ఘోరంగా తయారైంది. రోజు రోజుకి ఎండిపోయింది. బ్రదర్, బైబిల్ యొక్క ప్రవచనం చెప్పినట్టుగా, బైబిల్ లేఖనాలు చెప్పినట్టుగా జరిగిందా లేదా? జరుగుతుందా లేదా? అయితే మనం తప్పించుకోవడానికి ఏంటుంది? అయితే మనకు ఒక వస్త్రాలు పంపించాడు. ఆ వస్త్రాలు దిశములు కనబడకుండా, మన బండారం బయటపడకుండా, మనం చేసిన పాపాలని కూడా దేవుడు కనబడకుండా చేయాలంటే ఆయన పంపించిన వస్త్రాలతో మనం కప్పుకోవాలి. ఆ వస్త్రాలు ఏమో కాదు కానీ ఈ వర్తమానాలే మనం చదవాలి. దీంతోనే తప్పించుకోవడానికి దేవుడు మనకు ఒక వర్తమానం దిగొచ్చి ఇచ్చాడన్నా. వస్త్రాలు దిగొచ్చి ఇచ్చాడు. ఆ రోజు ఏదంటాకు ఆదామాములు నగ్నంగా ఉంటే ఆయనే దిగొచ్చి ఇచ్చాడు. ఆయన స్వభావం మారదు. ఈ కాలంలో ఆయనే దిగొచ్చి మళ్ళీ తన పిల్లలకి వస్త్రాలు అందించేశాడు. ఆయన కప్పుకోవాలంటే ఇంకొకటి మార్గం లేదు. ఏదో తోటలో దిగి వచ్చిన ఆయనే, సాయంకాల సమయంలో దిగొచ్చిన ఆయనే పడమర వైపు మరలా సాయంకాల సమయంలో దిగొచ్చి మరలా వస్త్రాలు అందించాడు. అమ్మా, చర్చికి వచ్చి వెళ్ళిపోయామనుకొని కాకుండా, ఏదో చర్చికి వస్తున్నాం వెళ్ళిపోయామని కాకుండా, దీని మీద పూర్తి మనసు పెట్టండి. నేను ఎలాగోలాగా తప్పించుకోవాలి, నేను ఎలాగోలాగా బయటపడాలి, నేను వస్త్రాలు ధరించుకొని ముందుకు వెళ్ళాలనుకోని అక్కడ ఆ యూఫ్రటీస్ నది దగ్గర మొత్తం దాని మ్యాప్ అంతా చూడండి, మొత్తం ఎండిపోయింది. ఇది ఈజిప్టా? సిరియా. ఇప్పుడు ఆ భూభాగంలో మొక్కలు వేసుకుంటున్నారు. పూర్తిగా ఎండిపోయింది వాక్యం చెప్పినట్టుగా. అదిగో బైబుల్ తీసుకుని వచ్చి మధ్యలో పెట్టారు. అది చెప్పినట్టుగా మొత్తం ఎండిపోయింది. ఆ నది మొత్తం ఎండిపోయింది. అక్కడక్కడ కొద్ది సిప్పలు నీళ్ళు ఉన్నాయి. దానివల్ల ఏం ప్రయోజనం? బైబిల్ చాలే నాన్న, మరి చాలు, మరుదులే, ఎందుకంటే ఇంకెక్కువ అయిపోతుంది. వింటున్నారా? ఇది ఎక్కడ రాయబడింది అలాగ అయిపోద్దని? ఏ దేశమైనా చెప్తుందా? ఎవరైనా చెప్తారా నీకు? బైబిల్లో ముందే రాయబడి ఉంది. ఇలాగ వస్తానని ముందే రాయబడి ఉంది. ముందే చెప్పాడు ఆయన. వచ్చిన తర్వాత దేశాలను కొట్టుకుంటాయని చెప్పాడు. ఇప్పుడు యుద్ధం గురించి, యుద్ధ సమాచారం గురించి మనం చూడగలుగుతున్నాం. ఈ ఉదయం లేసి వార్తలు ఎలాగుంటాయో తెలియదు, రేపు ఎలాగుంటుందో తెలియదు. కనుక నేను మరీ చెప్తున్నాను, మనకి దేవుడు సమయం ఇచ్చినప్పుడే మనం అందరం సిద్ధపడడం చాలా అవసరం. నువ్వు ఏదైనా ఉంటే దేవుడి దగ్గర సమాధానం పడడం మంచిది. నువ్వు ఎగస్ట్రాలు చేయకు. ఇది ఆచారపూర్వకంగా ప్రభురాత్రి బాల తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఇది దేవుడు ఇచ్చిన ఆర్డర్. చాలా గౌరవంతో, మర్యాదతో దీన్ని మనం తీసుకోవాలి. దీనికి ఎంతో రెస్పెక్ట్ ఇవ్వాలి. నీకు నచ్చినట్టుగా ప్రవర్తించే దాంట్లో చేయి పెట్టడానికి వీల్లేదు. వాక్యం చెప్పినట్టుగా నీ జీవితం మార్చుకుంటే నువ్వు బ్రతుకుతావు, లేదంటే దెబ్బకి దొరక్క తప్పదు. ఇది మాత్రం వాస్తవం. మనకిప్పుడు కప్పుకోవడానికి ఇచ్చిన ఆ యొక్క వస్త్రాలతో మనము సరి చేసుకోవడం చాలా అవసరమై ఉన్నది. మీరు మరి చెప్తున్నా, ఆమెకి వస్త్రాలు ఇవ్వబడ్డాయి అని రాయబడింది బైబిల్లో. 19వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో ఆ యొక్క పెళ్లి కుమార్తె సిద్ధపరచుకోవడానికి తమకు వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు ఇవ్వబడ్డాయి. అది పరిశుద్ధుల యొక్క నీతి క్రియలో. అందులో ఏం రాయబడింది? పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. అంటే పరిశుద్ధులు ఎలాగ జీవించారనే జీవితము వాక్యము ద్వారా అందించేశాడు దేవుడు. వారు ఎలాగ బ్రతికారు, ఎలాగ సరి చేసుకున్నారు అనేది మొత్తం రాసిచ్చేశాడు ఆయన. 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహం వచ్చి ఉన్నది. రండి, చదవలేకపోతున్నాడు ఆయన.
అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, అవునండి, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన్ని స్తుతించుడి, ఆయన్ని స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి అవునండి ఆయన్ను మహిమపరచమని చెప్పగా వింటిని. మరియు కూడా సంతోషం లేదు, ఇప్పుడు లోకమంతటికి భయం ఉంది, కానీ ఎన్నుకోబడిన వారికి సంతోషం ఇస్తున్నాడు ఆయన, ఎన్నుకోబడిన వారికి ధైర్యం ఇస్తున్నాడు ఆయన, ఎన్నుకోబడిన వారికి చాలు. ఈ ఎన్నికలో లేని వారికి గుండెల్లో భయం. ఇప్పుడు దేవుడు నామానికి భయం కలుగును కాక. అందుకే చెప్తుంది ఇక్కడ మరియు మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును. ఆ వస్త్రాలతో ఆమె ధరించుకోవాలి. ఇంకా తర్వాత అవి పరిశుద్ధుల నీతి క్రియలు, పరిశుద్ధుల యొక్క జీవితంతో నీ జీవితం పోతారు. ఇప్పుడు దావీదులాగా విశ్వసిస్తున్నావా? అబ్రాహాములాగా వాక్యం మీద ఆడుకుంటున్నావా? యాకోబు వలె పరిశుద్ధాత్మే కావాలని మొండి పట్టు నీలో ఉందా? అన్ని కూడా చూసుకోవలసిన గడియ ఇప్పుడే యాకోబులో ఒక తృష్ణ ఉండేది. ఎలాగో ఒకలాగా ఆ జ్యేష్ఠత్వ హక్కు నేను పొందుకోవాలి, ఎలాగోలాగా పరిశుద్ధాత్మ ముద్ర నాకు కావాలి అని మంట. పరిశుద్ధుల యొక్క నీతులు అలాగుండేవి. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావో నువ్వే పరిశీలించుకో. ఆ దాహం కానీ నీళ్ళు లేకపోతే తప్పించుకోవడం నీ తరం కాదు. నీకు ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నావేమో, కానీ నీకు తెలియదు. నీకు తెలియకుండా మీదనే రాత్రిపూట అందరు నిద్రపోయినప్పుడు దూతలు వచ్చి నీకు పరిశీలన చేస్తున్నారు. ఆ టైంలో నువ్వు వాక్యం చదువుతున్నావా, సినిమాలు చూసుకుంటున్నావు, అన్ని రికార్డింగే, అన్ని మనకు తెలియదు. కానీ ఆ దూతల దగ్గర ఎవరు దాయలే, రేటింగ్ ఎవ్వరేం దాయలే. అరే ఎఫ్స్టీన్ ఫైలు ఎంత భద్రంగా దాచారు తెలుసా? దాని కోర్టులో వెళ్ళి పడేసినట్టు చేశాడు దేవుడు. ఏ కోర్టు అయినా అక్కడికి వచ్చిన ఫైల్స్ బయట పెడతారా? నాకు మీరు చెప్పండి. మన సుప్రీంకోర్టు ఉంది, ఎన్ని ఫైళ్ళు వెళ్ళాయి, ఏదైనా సరే బయట పెట్టిందా? కానీ అమెరికా కోర్టు ఎందుకు బయట పెట్టేసింది? దీని వెనకాల దేవుని హస్తం ఉంది. ఇంకా కొద్దిగా ఆపితే మా ఊళ్ళు ఇంకా సరిగ్గా వస్త్రాలు వేసుకోమంటే కింద మీద వేసుకుంటున్నారు, వాళ్ళకు నచ్చినట్టుగా వేసుకుంటున్నారు. అది సరైన రీతిలో వేసుకోమని నా కోరిక. ఏం చేయమని తెలుసా? ఒక చిన్న పిల్లడు తనంతడు తాను వస్త్రాలు వేసుకోలేడు, కానీ నువ్వు నీ తండ్రికో నీ తల్లికో నీ చేతులు ఇచ్చేస్తే వేసేమని చక్కగా తొడిగిస్తాడు. ప్రాంతీయమైన పూర్తిగా ఆయన మీద నువ్వు ఆడుకుంటే ఈ వాక్యానుసారమైన జీవితం ఆయన నీలో పెడతాడు. ఆయన ఈ రాత్రి నీకు అది చెప్పడానికే ఈ 1963లో జరిగిన సంఘటన మీకు తీసుకొని చూపించాను. నువ్వు మట్టుగా నువ్వు వేసుకోలేవు, గుర్తెట్టుకో. పరిశుద్ధాత్మ నీకు పొందుకోలేవు, తీసుకోలేవు. ఆయనకి నువ్వు సమర్పించుకుంటే ఆయన నీకు షొక్కా తొడిగించగలడు, ఆయనకి నీకు డ్రెస్ చేయించగలడు. సంగమా, మేల్కొనండి, తొందరపడండి, సిద్ధపడండి. ఇంకెన్ని రోజులు ఎక్కడ ఉంటాం మనకు తెలియదు. త్వరలో ఇక్కడ నుండి సంఘం ఎత్తబడిపోతుంది. త్వరలో నేను అన్నాను, త్వరలో. అది ఏ రోజు అవుతుందో నాకు తెలియదు, కానీ ఏదో ఈ రోజుల్లో 6 నుండి 9 టైంలో ఎక్కడ నుండి బుష్ ఎక్కడ క్యాంప్కి వెళ్ళిపోయి ఉంటారులే. ఒకవేళ నేనే కనబడకపోతే ఏమనుకుంటారు? పాస్ట్ గారు అక్కడికి వెళ్ళి ఉంటారు, కొండలకో ఎక్కడికో. అసలే తోటలు కొన్ని ఉంటాడు, తోటలు తిరగడానికి వెళ్ళి ఉంటాడు అనుకుంటాం. అర్థమైంది మీ అందరికీ? ఆ ఎత్తబాటు వీడియో కూడా చూపించి బయలుదేరి, కానీ మనలో ఈసారి మాత్రం ప్రతిదీ డౌన్లోడ్ చేసి ఇక్కడ ఉంచుతాను, నేనే ఉంచుతాను సెల్లో, అది మీకు పంపిస్తాను. ఒక్కొక్కటి వేయండి. అర్థమైంది మీ అందరికీ? ఎత్తబాటు ఎలా జరుగుతుందో తెలుసా? రోజుకి 500 మంది గాయమైపోతుంటారు భూమి మీద నుండి. ఏ పోలీస్ స్టేషన్లో గట్రా నమోదు గట్రా అవ్వట్లే. అలాగే జరుగుద్దని ప్రవక్త గారు చెప్పారు 4వ ముద్రలో. అలాగే జరుగుద్ది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మావాడు కనబడట్లేదని రాస్తారు, కేసులు నమోదులు అవుతాయి. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అవుతాయి. కనబడట్లేదు. ఎందుకు కనబడతారు?
వారికి ఎవరో మేల్కొల్పు చేశారు వచ్చి, వారి జీవితాలు దిద్దుకున్నారు వాళ్ళు, వారి జీవితాలకు తగినట్టుగా వర్తమానంతో సర్దుకున్నారు వాళ్ళు, వారికి తీసుకొని వెళ్ళడానికి దేవుడు ఒకరోజు ఏదో ఒక రోజు ఈ మధ్యలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇంకా దీని తర్వాత ఇశ్రాయేలు వైపు ఇద్దరు వెళ్ళాలి. అక్కడ 144,000 మందికి రక్షించాల. వారి కోసమని ఆయన రెడీగా ఉన్నాడు. మనతో లాస్ట్, మన భారతదేశంతో లాస్ట్, మన ఇంకొక దేశానికి వెళ్ళదు వర్తమానం. ఇక్కడతో అక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ తర్వాత గింజుకున్నా నీకు మారు మనసు రాదు, సచ్చినా నువ్వు మారలేదు. అది వచ్చి పిలిచినప్పుడే మనం సిద్ధపడడం మన మంచిది. ఎంతమంది తండ్రికి చేతులు ఇచ్చినట్టుగా ఇవ్వాలని ఉండే, ప్రభా నాకు సహాయం చేయండి అని ప్రతి ఒక్కరు కూడా మోకాలేసి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభా నీకే స్తోత్రము నాయన. కృపలో ఐశ్వర్యవంతుడా, మహోన్నతుడా నీకే స్తోత్రం నాయన.